నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మిమ్మల్ని వైసీపీ ఎంపీ అనల్లా లేకపోతే రెబల్ పర్సన్ అనల్లా ఏమన్నా? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీని నేను, ఆ. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మీ మాటలు, మీరు చెప్తున్న ఆరోపణలు కానీ లేకపోతే కౌంటర్ అసలు ఒక వైసీపీలో పార్టీ ఉన్న ఎంపీలా మాట్లాడడం లేదు, ఏదో ప్రతిపక్షం అభ్యర్థిలా మాట్లాడుతున్నారు. అవును, ఈ అనుమానం చాలా మందికి వచ్చింది. నేను అసలు పార్టీ గురించి ఏమీ మాట్లాడలా. నేను ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నా అంతే. సూచనలు సలహాలు సూచనలు ఏదైనా ఒకటే, బట్ అంతే తప్ప క్రిటిసిజం కాదు అది. అవి సూచనలు. అది ఫాలో అయితే మా ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నట్టు ఒక 20 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా కోరిక తీరాలి అంటే ఇలా ఉంటే కష్టం అని చెప్పి నేను ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఆయనకి చెప్పటం జరిగింది. సూచనలు అంటే 1 or 2 ఇష్యూస్ మీద సూచించవచ్చు. అవును, 1 or 2 తప్పులు ఉంటే 1 or 2 సూచనలు ఉంటాయి, 20 తప్పులు ఉంటే 20 సూచనలు ఉంటాయి. అలా అంటే జగన్ గారు కావచ్చు, లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఏ స్కీమ్ చెప్పినా సరే, లేకపోతే ఏది ఇంప్లిమెంట్ చేసినా సరే దాన్ని మీరు క్రిటిసిజం చేస్తూనే ఉన్నారు. అంటే అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను క్రిటిసిజం చేసిన 1-2 అంశాలు చెప్పండి, అందులో నా పాయింట్ నేను చెప్తా. అందులో మంచి ఉంటే మీరు చెప్పండి. చెడ్డ, నేను అనుకున్న చెడ్డ ఏంటి, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నది నేను చెప్తాను. మీరు ఒక మంచి చెప్పగలిగితే చాలా సంతోషం. ఒక దాని మీదే కాదు సార్, పోనీ మీరు ఏదన్నా మీకు నచ్చిన అంశం ఏమన్నా ఉందా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో? ఆలోచనలు అన్నీ మంచియే, ఆచరణలో దరిద్రం, అది ప్రాబ్లము. ఆలోచనలు మంచి ఆలోచనలు, అసలు అందులో ఎటువంటి తప్పు లేదు. ఆచరణలో చాలా లోపాలు, ఆలోచనలోనే కొంత ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ ఫీజు రీఎంబర్స్మెంట్, కాలేజెస్కి రీఎంబర్స్మెంట్ అన్నారు. ఎవరికి ఇవ్వాలి రీఎంబర్స్మెంట్? సింపుల్ కామన్ సెన్స్, ఎవరికి ఇవ్వాలి? స్టూడెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి. కాలేజీకే కదా. అవును, కాలేజ్కి ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీకి ఇవ్వాలి కదా. ఈయన ఎవరికి ఇస్తానంటున్నాడు? పేరెంట్స్. ఏం వద్దిస్తాయి? తల్లికి ఇస్తానంటున్నాడు, ఎందుకంటే తల్లికి ఒకటి ఉంది కాబట్టి. కాలేజీలో 5,000 మంది స్టూడెంట్స్ ఉంటే ఓనర్కి ఒక ఓటు ఉంటుంది. ఈ 5,000 మంది తల్లులకి ఇచ్చేస్తే 5,000 ఓట్లు వస్తాయి. సో ఇక్కడ నువ్వు ఓట్లు దండుకోవాలన్న ఆలోచన తప్ప సేవా దృక్పథం అన్నది కనపడతల్లా. ఎందుకు డైరెక్ట్గా ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తే 5,000 మంది అయ్యకపోయినా కనీసం 4,000 మంది అని వేస్తారు. బట్ నీ ఆలోచనలో లోపం అనేది, అంటే స్వార్థం అనేది కనపడుతుంది. సో దట్ వోంట్ లాస్ట్ లాంగ్. ఇప్పుడు ఏమవుతుంది, తల్లి అకౌంట్కి వస్తుంది. చెప్తున్నారు మీరు డైరెక్ట్గా కాలేజీకే కట్టాలి, లేకపోతే కుదరదు అని. ఎందుకు ఇది? వై దిస్ రౌండ్ అబౌట్? ఇప్పుడు ఆ రోజు అతనికి ఇంట్లో ఏదో ఇబ్బంది ఉంటుంది, లేదంటే మీరు లిక్కర్ రేట్లు పెంచేశారు, వాళ్ళ తండ్రి ఏదో ఆ టైంకి అర్జెంటుగా కావాల్సి వస్తుంది, లేకపోతే ఇంట్లో ఇంకేదో ఉపద్రవం వస్తుంది, వాడేసుకుంటారు, ఇప్పుడు చదువుపోతుంది. ఒక సంవత్సరం చూస్తాడు, ఒక 6 నెలలు చూస్తాడు, తర్వాత తీసేస్తాడు కదా ఫీజులు రాకపోతే. సో ఇలాగా అందులో అమల్లో స్వార్థం. ఇప్పుడు హౌసెస్ అలాట్మెంట్ చెప్తున్నా, మాట్లాడారు కాబట్టి 3-4 వర్షాలు వదులుతా. హౌసెస్, ఇళ్ళ స్థలాలు ఇస్తానన్నాడు ఈయన, బాగానే ఉంది, ఆలోచన మంచిదే. బట్ అక్కడ ఏం జరుగుతుంది, ఇళ్ళ స్థలాలు కొనుగోలులో చెత్తగా కొడేస్తున్నారు ఎమ్మెల్యే. రోజువారీ ఆరోపణలు చాలా వస్తున్నాయి. మా కలెక్టర్కే 800-900 కంప్లైంట్లు వస్తే ఒకదాని మీద కూడా చర్య లేదు. మా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకున్నారు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు బాధారు, మా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. పాప కలెక్టర్ గారు నోరు ఎప్పినవలా చెత్తకొట్టేశారు చాలా మందిని. చెత్తకొట్టేసి మళ్ళీ ముందు వీళ్ళు స్టేషన్కి వెళ్ళి కుర్రో మర్రో అని లోపే SC ST అట్రాసిటీ కేసు పెట్టారు. ఈయన కొట్టేసిన వాళ్ళు వెళ్ళి మమ్మల్ని కొట్టేసాడని చెప్పి SC ST కేసు పెట్టారు. అలా చాలా చోట్ల జరిగినాయి. ఇప్పుడు రాజమండ్రి ఆవ భూముల్లో ఎంత డబ్బు కొట్టేశారో అందరికీ తెలుసు. అక్కడ అవినీతి లేదంటే ఇంకా 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 దాన్ని ఎవడో ఏం చేయలేడు. ఇంకా దాని మీద నేను ప్రధాని గారికి కూడా లెటర్ రాశా, ఆవ భూముల్లో జరిగిన అవినీతి గురించి. వారి బంధువులే చేశారు, ఇది దగ్గర బంధువులే చేశారు అని కూడా చాలా స్పష్టంగా చెప్పా మా జిల్లా ఇన్ఛార్జ్. సో అలాట్మెంట్లో ప్లాట్కి ఇంత కొట్టేశారు, 20,000 నుంచి 60,000 దాకా ఆ ఏరియాని బట్టి, ఆ డిమాండ్ని బట్టి అలాట్మెంట్లో కొట్టేశారు.
ప్రభుత్వం అనుకునేది ఏదో నేనేదో ఉచితంగా ఇచ్చేస్తున్నానని ప్రభుత్వం అనుకుంటాను. కనీసం 10,000 రూపాయలు తీసుకున్నా కూడా నేను డబ్బు ఇచ్చి కొనుక్కున్నానని అతను అనుకుంటాడు తప్ప ఉచితం అని ఎవడో అనుకోడు. సో ప్రజల సొమ్ము అప్పు చేసాం మనం, అప్పు చేసి ప్రభుత్వ స్థలాలు ఉంటే అయ్యి లేదంటే ప్రైవేట్గా కూడా కొంటున్నాం. ఆ కొన్ని స్థలాల్లో ఎక్కువ రేటుకి కొని ఈ మీరు అక్కడ చూశారు ఎవరది కావల్లో ఎంత దారుణంగా జరిగిందో అందరూ మొత్తం స్టేట్ అంతా మాట్లాడుకున్నారు. అక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా అది కొనడానికి వీలు లేదని చెప్పి వీళ్ళు ముందే ఎక్కువ ఇచ్చి కొనేసుకుని తక్కువ కొనేసుకుని ఎక్కువగా అమ్మేశారు. సో కొనటంలో నొక్కుడు, ప్లాట్ ఎలకేషన్లో నొక్కుడు. పోనీ అసలు సిన్సియారిటీ ఉందా? మనం పేదలకి తర్వాత హౌసెస్ కూడా కడతానంటున్నాం, సిన్సియారిటీ ఉందా అంటే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 2 లక్షల హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. నిన్న సత్యబాబు గారు ఏదో అర్థం లేని ప్రధానంగా మాట్లాడారు, పూర్తి చేసేయలేదు కదా మొత్తం, అంతా అయిపోయింది, హ్యాండ్ ఓవర్ చేయాలంతే, హ్యాండ్ ఓవర్ ఎందుకు చేయలేదు అంటాడు ఆయన. సో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంది తప్ప పసలేని నస ఆరోపణలు చేస్తున్నారు. ఆ 2 లక్షల 2 lakh హౌసెస్ ఇల్లు ఎందుకు అలాట్ చేయలేదు? నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదో పెద్ద భగవంతుడు మళ్ళీ తిరిగి గాంధీ పుట్టాడని చల్ల రామకృష్ణ రాశారు, ముఖ్యమంత్రి గారేమో అసలు జీసస్ఏ పుట్టాడని ఆయన అనుకుంటున్నాడు. అనుకోవడంలో తప్పులేదు, మరి ఆచరణలో కూడా ఆ భావాలు ప్రతిబింబిస్తే బాగుంటుంది. నువ్వు హౌసెస్ కట్టాలి, అసలు పేదవాడికి ఇల్లు లేని సమాజం అని కొట్టాడు. మరి రెడీ అయిన 2 లక్షల హౌసెస్ ఎందుకు ఇవ్వరా బాబు నువ్వు అని ప్రజలు అడుగుతున్నారు. సో వైల్ హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్, గ్రేట్నెస్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ దిస్ మెనీ హౌసెస్, చరిత్రలో మా నాయన ఫోటో పక్కన నా ఫోటో పెట్టేసుకోవాలని చెప్పి మాట్లాడే మాటలకి మరి కంప్లీట్ అయిపోయిన ఇల్లులు ఏదన్నా పోనీ పెండింగ్ ఉందో మా సత్యబాబు చెప్పినట్టు ఆ కొంచెం పెండింగ్ కంప్లీట్ చేసి ఈ హౌసెస్ నువ్వు అలాట్ చేయవా, 30 లక్షలు ఇల్లు ఇచ్చేసి నువ్వు కట్టేసి నువ్వు పెద్ద పోటుగాడు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటావు అని ప్రజలు అంటున్నారు. దీనికి ఏంటి సమాధానం? నీ చిత్తశుద్ధి ఎక్కడ కనపడుతుంది? ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, నీ పార్టీ రంగు వేసుకుంటాను అసలు బుద్ధి ఉందా? ఎలా వేసుకుంటావా? నీ పార్టీ ప్రభుత్వం ఎలా వేసుకుంటావు? ఇప్పుడు మార్చేశారు కదా, అది ఏం మార్చారు? కింద ఇంకో లైన్ వేసాడు, మొత్తం తీసేయాలని చెప్పారు, తీలే. అక్కడ తీయడానికి డబ్బులే ఉంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ 10% కూడా మార్చలా, అయ్యే రంగులు ఉన్నాయి. అంటే మీరు పాలసీ ప్రకారం వెళ్తున్నారు, పార్టీ పరంగా కాదైతే. పాలసీ ఇప్పుడు మనకు ఒక రాజ్యాంగం ఉంది, పార్టీ రాజ్యాంగం వేరు, భారత రాజ్యాంగం వేరు. నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని చెప్పి పార్లమెంట్లో ప్రమాణం చేశా. భారత రాజ్యాంగానికే కట్టుబడి ఉండాలి అండ్ పార్టీ రాజ్యాంగం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే పార్టీ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఆ రిస్క్ ఉంది, అదే నేను చెప్పాను. ఆయన కంపెనీ అంటే సారీ ఆ పార్టీ నువ్వు ఇన్కార్పొరేట్ చేయాలి, నీకు తెలియట్లా. ఎవడో శివకుమార్ చేసాడు, చదువుకోండి కొంచెం. అందులో రాజ్యాంగానికి అనుగుణంగా నేను ఉంటానని చెప్పి అండర్టేకింగ్ ఇస్తేనే పార్టీకి గుర్తింపు ఇచ్చారు. నాది సొంత రాజ్యాంగం, నాకు 151 వచ్చాక నేను అసలు రాజ్యాంగాన్ని మార్చేశానంటే కుదరదు. యూ హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే ఈ సలహాలు సూచనలు అంటే జగన్ గారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆల్మోస్ట్ చాలామంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఇవ్వట్లేదంటారా? కేవలం మీరు మాత్రమే ఇవ్వాలి? వాళ్ళకి తెలీదు అన్నది సుస్పష్టం. తెలీదా ఇవన్నీ? తెలీదని అనుకుంటున్నాం. మరి తెలిస్తే చెప్పాలిగా. మరి వాళ్ళు అంత జీతాలు తీసుకుంటున్నారు కదా, ప్రజల సొమ్ము దోసు తింటున్నారు కదా, జలగల్లాగా తినేస్తున్నారు కదా, ఈ సలహాలు ఎందుకు చెప్పట్లా? మరి మన శ్రీరామచంద్రమూర్తి గారు కనీసం ఆ సలహాదారుడు పదవి ఇచ్చిన తర్వాత ఒకసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనే ఏదో ఒంట్లో బాగోలేదని వంకపెట్టి ఆయన కొంచెం విలువలు కలిగిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఎవరో కూడా ఎప్పుడు కూడా శ్రీరామచంద్రమూర్తి గారిని ఒక చిన్న మాట తేడాగా మాట్లాడుతూ నేను ఎప్పుడు కూడా కనీసం 30 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా పేపర్ చదువుతున్నా, వివాదాలకు అతీతంగా ఉండే వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే పోయాడు ఎందుకంటే సలహాదారుడు పదవి ఇచ్చి కనీసం ఒక సలహా కూడా తీసుకోకుండా అసలు ముఖ్యమంత్రి ఒకసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు ఈ పదవి నాకు ఎందుకని ఆయన వచ్చాడు. మరి శ్రీరామచంద్రమూర్తి గారు లాంటి ప్రముఖ పాత్రికేయుడు సలహాయే ప్రజా సంబంధాలు పెట్టారు ఏపీఎల్.
మరి ఆయన సలహా తీసుకున్నప్పుడు ఇంక మిగిలిన వాళ్ళ సలహా ఆయన తీసుకోలేదని అనుకోవాలి. ఇంకా నాకు తెలిసి ఆయనకన్నా గొప్పవాడైతే ఆ చుట్టుపక్కల ఉన్న సలహాదారులు ఎవరు లేడు. మరి ఆయన సలహా ఆయన ఎప్పుడు తీసుకోలేదంటే ఇంకెవరి సలహా తీసుకుంటాడు? ఐ డోంట్ థింక్. సలహా చెప్పి ప్రయత్నం అపాయింట్మెంట్ ఇస్తే అవుతుంది. ఆయన టైం ఇవ్వడం. సరే సిగ్గు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు సలహాదారులు, ఏదో జీతం కోసం పడి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది ఇలాగ కాస్త పరువు కోసం మర్యాద కోసం ఉండేవాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు పార్టీలో యాజ్ ఎ ఎంపీగా మీరు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయినప్పుడు అది మీరు అనుకుంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆయన కలిసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇలా ఇలా జరుగుతుంది. ప్రయత్నం చేశా, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే 10 సార్లు అడిగా. అసలు తిరుపతి దేవాలయం భూములు అమ్మాలన్నప్పుడే ఫస్ట్ అసలు నేను టైం అడిగి సమ్వేర్ ఇన్ ఏప్రిల్ టైం ఇవ్వండి, దీని గురించి మాట్లాడాలి. అలాగే 1-2 శాండ్ గురించి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టార్టింగ్లో నేను కూడా సమర్థించే, వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఎవరి మటుకు ఏం చేస్తాడని. బట్ అదంతా గాలి మాటలని తర్వాత ప్రూవ్ అయినాయి. అంతే. మామూలుగా ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది? ఈ వల్లేనా, దీనివల్లేనా డిస్టర్బెన్స్? ఈ విషయం ముఖ్యమంత్రికి చెప్దాము అని చెప్పి నేను కనీసం 7-8 సార్లు 10 సార్లు దాకా కూడా అడుగుంటా. అంటే మెసేజ్లతో కూడా కలిపితే 10 సార్లు పైన ఉంటుంది. అంటే ఓరల్గా అడిగాను, అంటే ఫోన్ చేసి అడిగా. ఆ కేఎన్ఆర్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, తలసరి గారిని కూడా 3-4 సార్లు అడిగాను. మాట్లాడితే అపాయింట్మెంట్ కావాలి, కొన్ని సమస్యలు ఉన్నాయి చెప్పాలి అని. లేదా తర్వాత క్లియర్గా చెప్పేశారు, అసలు మీకు ఏమనంటున్నాడు అపాయింట్మెంట్ అని కూడా చెప్పారు. ఎప్పుడైతే స్టార్టింగ్లో బిజీ అని చెప్పేవారు, తర్వాత ఏమనంటున్నాడని చెప్పిన తర్వాత సర్లేరా బాబు, నాకేమో వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అందరం చూసి తరించాలని అటువంటి పనికిమాలిన గ్లామర్లు అయితే నాకు లేవు. ఈజ్ అన్ ఎమ్మెల్యే, ఈజ్ ద పార్టీ ప్రెసిడెంట్, ఈ హాజ్ బికమ్ సీఎం. అంతకుమించి నేను ఎంపీ. సో ఒక ఎంపీ స్థాయిలో నేను ఎమ్మెల్యేని అన్నిసార్లు బతిమాలి కలవాల్సిన అవసరం లేదు అని అనుకున్నా. తీసేయి, బట్ సమస్య చెప్పాలి కాబట్టి సమస్యను మీడియా ద్వారా నేను తెలియజేశాను. ఆ తర్వాత ఇబ్బందులు ప్రజలు దే స్టార్టెడ్ రియాక్టింగ్. నెట్లో నా నెంబర్ చూసి సార్ ఇది సమస్య అని చెప్పటం. మరి సమస్యలన్నీ చెప్పాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ఢిల్లీలోనే ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది కాబట్టి నేను అక్కడ ఢిల్లీలో రెగ్యులర్గా రచ్చబండ అనే కార్యక్రమం వారానికి 4 రోజులు పెట్టి ప్రజలు ఏదైతే నాకు డైలీ బేసిస్లో సమస్యలు చెప్తున్నారో వాటిని ప్రయారిటైజ్ చేసుకుని, అంటే సో ప్రతిరోజు ఆ సమస్యల్ని, అంటే మామూలు ప్రజలు చెప్తున్న సమస్యలు మాట్లాడుతున్నారు, లేకపోతే కాదు మామూలుగా మిమ్మల్ని టీడీపీ మౌత్ పీస్ అంటారు, లేకపోతే టీడీపీ వాళ్ళు పంపిన స్క్రిప్ట్ మీరు చదువుతున్నారు అంటారు. నిన్న ఎవరో ఇలా నీకులాగా ఎవరు ఇంటర్వ్యూకి వచ్చి బీజేపీ మౌత్ పీస్ అన్నారు. మరి టీడీపీయో బీజేపీయో మరి ప్రజలో, మరి అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు టీడీపీ మౌత్ పీస్ కాదా? అసలు నాకు అవసరం ఏంటి అంటున్నా. టీడీపీ మౌత్ పీస్ కింద నేను ఉండవలసిన అవసరం ఏంటి? 23 మైనస్ ఒక 5-6 ఆల్రెడీ లేచిపోయారు. 16 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి నేను మౌత్ పీస్ కింద ఉండవలసిన అవసరం ఏంటి? అలాగే ఒక ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ పార్టీకి నేను మౌత్ పీస్ కింద ఉండవలసిన అవసరం ఏంటి? బీజేపీ బ్యాక్ ఎండ్ నుండి ఇలా రఘురామ కృష్ణరాజు గారిని ముందు గారు లేరా? ఇప్పుడు అరకోట వేసుకునే విష్ణువర్ధన్ రెడ్డి గారు లేరా? చాలా గ్లామర్గా ఉంటాడు ఆయన. విష్ణువర్ధన్ రెడ్డి రోజు మాడుతూ ఉంటాడు టీవీల్లో. ఆయన చాలా మళ్ళీ నేను కావాలా? ఆయన పెద్ద లీడరే కదా. సోమవీర్రాజు గారు మరి చిన్నప్పటి నుంచి ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. మరి ఇంకా మరి సీఎం రమేష్, తెలుగుదేశం చౌదరి వీళ్ళిద్దరూ మరి తెలుగుదేశాన్ని అపురూపంగా పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మరి రాజ్యసభ పదవి కూడా వాళ్ళకి 2 సార్లు కట్టబెట్టారు. మరి వాళ్ళు ఉన్నారు కదా బీజేపీ లోపల. పోనీ టీడీపీ మౌత్ పీస్ కింద పనిచేయవచ్చు, పోనీ అపార్థం చేసుకుంటే. అక్కడి నుంచి టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించి ఉన్నారు కాబట్టి, ఒక రాచరికం చలాయించారు కాబట్టి టీడీపీలో వారిద్దరు ఆ గ్రాటిట్యూడ్తో టీడీపీ మౌత్ పీస్గా పనిచేయవచ్చు. లేదు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ మౌత్ పీస్గానే పనిచేయవచ్చు. అంతమంది యోధులు పెట్టుకుని నాకు ఈ టీడీపీ మౌత్ పీసు బీజేపీ మౌత్ పీసు అన్న
నిందారోపణ చేయటం మరి ఒక రకంగా అది నేను కాంప్లిమెంట్గా తీసుకోవాలి, కామెంట్గా కాదు, కాంప్లిమెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. మరి ఎందుకంటే మరి అక్కడ యోగానుయోధులు ఉన్నారు, సీఎం రమేష్, సుజనా చౌదరి, సోము వీర్రాజు, అడపా మరి రామ్మాధవ్ గారు ఉన్నారు కదా, ఇంకా చాలామంది ఉన్నారు మహానాయకులు. మరి వాళ్ళందరూ ఉండగా ఆ మౌత్ పీస్ వ్యవహారం నాకెందుకు వచ్చింది? ఇప్పుడు మీ ఎజెండా ఏంటి సార్ అసలు? మామూలుగా నా ఎజెండా ప్రజలు, నా ఎజెండా ప్రజలు, అర్థమైందా? ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రభుత్వ విధానాల వలన ప్రజలు పడుతున్న కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం అంటే మా పార్టీ రన్ చేస్తున్న ఈ ప్రభుత్వం ఇలాగే మా పార్టీ నాయకుడు అనుకుంటున్నట్టు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండాలి అంటే నీ ఆలోచనల కన్నా ఆచరణలో ఇంకా బాగుండాలి. ఆచరణలో చాలా తప్పులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ జనం కొడేస్తున్నారు. ఇసుకలో పాలసీ ఫెయిల్ అయిపోయిందని ఒప్పుకున్నారుగా, మన సాక్షి పేపర్లో వేసుకున్నారుగా. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు పెరిగినట్టు సంవత్సరాల తర్వాత బాబు తప్పైపోయిందిరా బాబు, ఇది అందట్లేదు, ఇది నిజమే, ఇది నిజమే, అందుకని మేము అలా మారుస్తున్నాం. మళ్ళీ అందులో కూడా కుట్రా, ఎవరో 3 రెడ్లకు ఇస్తున్నారు. ఇప్పుడు అది నాకు తెలుసు, ఇన్సైడ్ స్టోరీ. మరి ఇప్పుడు ఇది ఏదన్నా ఆంధ్ర పాలిటిక్స్ అంటే మా పార్టీ ఆఫీసులో చూస్తారు కాబట్టి, మా పార్టీ బాగా పత్రిక కాబట్టి మరి ఇది చూసి ఏదన్నా మరి 3 రెడ్లకి ఇవ్వడం మానేస్తారేమో. ఇదంతా స్కెచ్, తప్పైపోయిందో అని చెప్పింది కూడా ఒక స్కెచ్. మళ్ళీ 3 రెడ్లకి ఇస్తారు. ఇప్పుడు రేట్లు తగ్గవచ్చు, అది వేరే విషయం. మరి 3 రెడ్లు ఇంత పెద్దవాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చారు అందులోనే అడ్వర్టైజ్మెంట్లో. అంటే కేవలం వాళ్ళకి ఇవ్వడానికే ఇలా స్కెచ్ అంటారు. 3 ఇస్తారు, చూసుకో, జరిగేది అదే. ఒక 3 పెద్ద కాంట్రాక్టులకు ఇస్తారు, కొంత రేట్లు అయితే తగ్గుతాయి, అందులో డౌట్ లేదు. చిల్లరగా కొట్టేసేది ఏదో కొంచెం సెంట్రలైజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు పబ్లిక్ మౌత్ పీస్ అన్నారు. పబ్లిక్ మౌత్ పీసు, నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాను. మరి ఒక పార్టీలో ఉండి, అధికారంలో ఉన్న పార్టీలో మీరు సొంత పార్టీని విమర్శలు చేసేది పార్టీకి ఇబ్బందికరం. అదే మరి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ అయ్యుండి నేను చెప్పేది, నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను తప్ప పార్టీకి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పార్టీకి ఆధారం చేసుకుని ఉంటాయి కదా సార్. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం, ఏదైనా ఒక పాలసీ తీసుకుంటే జగన్ గారు ఇంప్లిమెంట్ చేసినట్టే కదా అది. అంటే మీ పార్టీ అధ్యక్షుడు ఇంప్లిమెంట్ చేసినట్టే కదా. నేను తప్పట్టేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పడుతున్నా. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వేరు. అంటే ఈ పార్టీకి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఒకటే. చాలా చోట్ల ముఖ్యమంత్రి వేరుంటాడు, పార్టీ అధ్యక్షుడు వేరుంటాడు. ఇప్పుడు మహారాష్ట్ర సరే మొన్నటిదాకా బీజేపీ ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు వేరు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉండేవాడు. అలా ఎక్కడైనా కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, అది కేశవరావు, అలా ఉన్నారు తప్ప ముఖ్యమంత్రి వేరు, పార్టీ అధ్యక్షుడు వేరే ఉంటుంది. ఎక్కడైనా కూడా జాతీయ పార్టీల్లో ఎప్పుడు వేరు ఉంటుంది, సరే ప్రాంతీయ పార్టీల్లో ఒకటే ఉంటుంది. సో పార్టీ అధ్యక్షుడిని నేనేం తప్పడతలా. నేను చెప్పింది ప్రభుత్వ విధానాల్లో ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి, మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదు అని చెప్తున్నా. ఇప్పుడు మీ మాటల్ని ప్రతిపక్షాలు ఆయుధంగా తీసుకుంటున్నాయి కదా. ప్రతిపక్షాలకు తెలియదా ఏంటి నేను చెప్పకపోతే? కళ్ళ కట్టినట్టే ఉన్నాయి కదా, ప్రతిపక్షాలకు తెలీదా? ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మీ పార్టీ ఎంపీని మిమ్మల్ని విమర్శిస్తున్నారనే ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది. అది ఉంది. అంటే వాళ్ళు మాట్లాడకుండా, అలా మాట్లాడకముందే నేను మాట్లాడేస్తున్నాను కాబట్టి మీ పార్టీ ఎంపీఏ చెప్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ శ్రమ తగ్గించుకుంటున్నారు అంతే. నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి మీ పార్టీ ఎంపీ చెప్పాడు కదా అని అంత స్పీచ్ అంతా నేను చెప్పేశాక ఇదిగో అని చెప్పాడు కదా మీ పార్టీ వాడు అని చెప్పి ఊరుకుంటున్నాను. సో వాళ్ళకి శ్రమ తగ్గింది. బట్ చెప్పాల్సిన బాధ్యత ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నా మీద ఉంది కదా. నేను నోరు మూసి కూర్చోలేను కదా. మిగతా 22 మందికి లేదంటారా? 21 మిమ్మల్ని తీసే 21 మంది ఉన్నారు, వాళ్ళకి లేదంటారా? లేదని అనుకోవాలిగా.
లేదని అనుకోవాలి. వాళ్ళు కూడా మీలాగే ప్రమాణం చేసే వచ్చారు కదా. అవును. వాళ్ళకి లేదంటారా? వాళ్ళకి ఇవన్నీ తెలీదా? ఏం మరి ఇప్పుడు 5 కోట్ల మంది ఉన్నారు, ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు? ఇంకెవరికే ముఖ్యమంత్రి అవ్వాలని లేదా? ఎందుకు అయ్యాడు ఆయన? అందరూ అన్నీ కాలేరు. ఎంపీ అయినంత మాత్రం అందరూ మాట్లాడాలని లేదు. కొందరు భజనకు అలవాటు పడిపోయి ఉంటారు, కొందరు మనకెందుకు అనుకుని ఉంటారు, కొందరు ఆయన బొమ్మ పెట్టుకుని మనం నెగ్గామన్న భావనలో ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఎవడ బొమ్మ ఎవడ పెట్టుకుని నెగ్గినా, నౌ ఐఎమ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద పబ్లిక్. I have to fight for the cause of the public. The sufferings of the public, I am bringing it to the knowledge of the Chief Minister, not to the President of the party. I am bringing it to the knowledge of the Chief Minister. ఇతను ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆ తప్పులు సరి చేసుకోకపోతే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే పార్టీ మళ్ళీ పదవిలోకి రాదు. సో కాబట్టి తప్పులు జరగకుండా చూసుకోండి అని నేను తప్పులు చెప్తున్నాను. అసలు నేను చెప్పిన తప్పులే కాదు, ఊరికే ఎత్తి చూపెడుతున్నానంటే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. చెప్తా, ఇప్పుడు ఏదైనా చెప్పు, అన్నిటికీ నేను ఐ విల్ గివ్ మై ఆర్గ్యుమెంట్ ఎక్కడ తప్పు చేశారని. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్యూ తీసుకోండి. ఏం చేశారు వీళ్ళు? ఆయన కరోనా వచ్చింది, అది మంచిది కాదు, ఈ టైంలో ఎలక్షన్ పెడతాం మంచిది కాదు అన్నారు. దేశం అంతా లాక్డౌన్. ఈయన నిర్ణయం తీసుకున్న 6వ రోజుకి అప్పటికప్పుడు కోర్టుకు వెళ్ళారు, పోరా అన్నారు. ఈలోపు ఈ 6 రోజుల్లోనే అసలు మొత్తం దేశం అంతా కూడా 25వ తారీఖు నుంచి మొత్తం దేశం అంతా కర్ఫ్యూ పెట్టారు, లాక్డౌన్ పెట్టారు. మన ఎలక్షన్ అనుకున్న 31కి ముందే లాక్డౌన్ పెట్టేశారు. సో ఈయన వారం ముందు క్యాన్సిల్ చేయకపోయినా ఒక వారం తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయేది. ఈయన ముందు చూపుతో చేశాడు. ఆయన ముందు చూపుతో చేసిన దాన్ని కమ్మ చూపు అన్నారు, ఇంకోటి అన్నారు. ఇది కరోనా వైరస్ కాదు, కాస్ట్ వైరస్ అని తరచుగా అతి తరచుగా మాట్లాడే ఆయన కూడా చెప్పాడు, కరోనా కాదు కాస్ట్ వైరస్ అని. మరి ఏమైంది చివరికి? సరే అక్కడికి ఆగల, తీసేశారు. నేను ముందే చెప్పా, ఫస్ట్ తప్పు చేస్తున్నారు, ఆర్టికల్ 243K ప్రకారం ఇది చెల్లదు, కొడేస్తారని ముందే చెప్పా. కొట్టేశారు, అప్పీల్కి వెళ్ళారు. మళ్ళీ చెప్పా, ఎవరు ఏమనుకున్నా కనకరాజులు కాదు, ఎంతమంది వచ్చినా, ఇంకా వయోవృద్ధులు వచ్చినా, ఇంకా జ్ఞాన సమృద్ధులు వచ్చినా హీ విల్ బి రీఇన్స్టేటెడ్ అని చెప్పి ఫస్ట్ చెప్పింది నేనే. ఎందుకు చెప్పా? దెబ్బతింటారా బాబు, కామెంట్లు భయంకరంగా ఉంటాయి, తప్పు చేయొద్దు అని చెప్పా. అయిపోయింది కదా, హీ హాజ్ బీన్ రీఇన్స్టేటెడ్ కదా. అక్కడికి మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ కూడా ఆఫీస్లోకి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. మరి కళ్యాణం చేసింది సుప్రీంకోర్టు, అప్పుడు భయపడి ఇచ్చారు. ఇక్కడ మరి ఎవడి పరువు చక్కనాగిపోయింది? ఇక్కడ ప్రభుత్వం చేసిన ఈ పనికిమాలిన చేష్ట వల్ల పార్టీ పరువు కూడా పోయిందా? మరి ఎందుకు ఈ పిచ్చి పనులు? అంటే ఈయన రాజకీయాల్లో ఎన్నికల వ్యవస్థలో ఎవరు ఎందుకు యునానిమస్ అయినాయో అందరికీ తెలుసు, కళ్ళు ఉన్న ప్రతి విధవకి తెలుసు. ఎలా యునానిమస్ అయినాయో, ఎలా కొలబొడి చేశారో, ఆ క్యాండిడేట్ని మోటార్ సైకిల్ మధ్యన కూర్చోబెట్టి ఎలా తీసుకుపోయారో అన్ని విజువల్స్ ఉన్నాయి. మరి వీళ్ళేమో పెద్ద యునానిమస్ చేశారు, అది ఆహా ఓహో అని చెప్పుకున్నారు. సో కళ్ళ కట్టినట్టు వీడియోలు ఉన్నాయి. ఎవరిని మోసం చేయగలరు? సోషల్ మీడియా ఉంది, కొన్ని ఛానల్స్ని ఆపినా కూడా సోషల్ మీడియా ఉంది. సో ఆ యునానిమస్లకి ఈయన అడ్డం వస్తున్నాడని చెప్పి 77 ఏళ్ళ వయసుని తీసుకొచ్చి, అది తీసుకురావడానికి లేదు, అది కూడా చెల్లదు. రేపు వీళ్ళు రిటైర్ అయ్యాక మళ్ళీ కనకరాజుని పెడతారు, ఆ కనకరాజుని మళ్ళీ డిస్క్వాలిఫై చేస్తారు. 77 సంవత్సరాలు తీసుకొచ్చి పెడతాను లేదు. ఈ కాదు, దట్ ఈస్ అనదర్ మిస్టేక్. వాట్ చేయడం ఏదో ఆ క్రిస్టియన్ కనెక్షన్లో తీసుకొచ్చారు. అక్కడ తమిళనాడు నుంచి జడ్జిని తీసుకురావాలంటే ఇక్కడ లేరా జడ్జిలు? తమిళనాడుకి ఇక్కడ రాజకీయం తెలుస్తుందండి. ఆ స్టేట్ ఎలక్షన్కి ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా బయట తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఈయన ఏదో క్రిస్టియన్ అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. క్రిస్టియన్ అని అంతే. అసలు ఏంటి కనకరాజుకి ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే సంబంధం? ఏంటి సంబంధం? అని ఇప్పుడు బిఫోర్ క్రైస్ట్ జెరూసలంలో క్రీస్తు పుట్టక ముందు రిటైర్ అయ్యాడు ఆయన, తమిళనాడు హైకోర్టులో జడ్జిగా.
ఇప్పుడు ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇక్కడ ఏంటి, కనకరాజుకి తమిళనాడులో ఉన్న కనకరాజుకి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్గా తీసుకురావడానికి అసలు ఏమైనా అర్థం పద్ధం ఉందా? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇది, కనకరాజుకి ఏంటి సంబంధం? పైగా 77 ఏళ్ళు. ఏంట్రా లింక్ అంటే ఎక్సెప్ట్ క్రిస్టియానిటీ దేర్ ఇస్ నో అదర్ లింక్. తెచ్చుకున్నాడు ఆయన. సో అప్పుడు కరోనా అన్నారు, మరి ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు పెట్టరు? మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుంది, దేశం అంతా. మన బీహార్ ఎలక్షన్ కూడా అయింది, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. డిస్టెన్స్ అంటే సెకండ్ ఫేజ్ కరోనా వస్తుంది మరి అంటే అప్పుడు ముందు అన్న మాటలకు క్షమార్పణ చెప్తారా? అప్పుడు ఫస్ట్ ఫేజ్ కరోనా వచ్చేస్తుందని ఆపాడు ఆయన. లిక్కర్ షాపులు తెరిచారు, క్యూలు. మరి ఇప్పుడు స్కూల్ తెరుస్తానంటున్నారు రేపు 2వ తారీఖు నుంచి. స్కూళ్ళు కాలేజీలు తెరుస్తున్నారు కదా. ఇప్పుడు లేదు, మళ్ళీ కేంద్రం నవంబర్ ఎండింగ్ వరకు కానీ కాలేజీలు తెరుస్తున్నారు. 10th నుంచి పైన తెరుస్తున్నారు. ఈ చిన్నపిల్లల స్కూల్. సో కేంద్రం చెప్పకపోతే మరి వీళ్ళకి బుద్ధి లేదా? లాస్ట్ మంత్ స్టార్ట్ చేస్తానంటే అప్పుడు నేను లెటర్ కూడా రాసా, ఓపెన్ చేయకండి, కంట్రోల్ చేయలేరని. ఇప్పుడు 1.5 month బ్యాక్ ఇప్పుడు ప్రతి నెల ఆదిమూలం సురేష్ గారు స్టేట్మెంట్ ఇస్తాడు, ప్రపంచం తలకిందులైన జూలై 2 ఓపెన్ అంటాడు. మళ్ళీ తూర్చు ప్రపంచం తలకిందులైన August 3 మళ్ళీ ఓపెన్, అక్టోబర్, మళ్ళీ September 5 టీచర్స్ డే, భూమండలం బద్దలైపోయినా స్టార్ట్ చేసేస్తాను. అలా పెరుక్కుంటూ వచ్చేది. ఇప్పుడు ఫైనల్గా ఏదైనప్పటికీ పోనీ నవంబర్ 2 డిసెంబర్ 1st వీక్ తెరుస్తానన్నారు కదా. మరి ఎలక్షన్ పెట్టుకోవచ్చుగా డిసెంబర్ 2nd వీక్లో. ఈ రిటైర్ అయ్యేదాకా నేను పెట్టనని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? పోనీ మాట్లాడితే ఆ సత్యబాబు లేకపోతే ఆ పెద్దిరెడ్డి మాట్లాడాలి, కన్సర్న్ మినిస్టర్స్ కాబట్టి. ఎవరు పడితే ఎవరు మాట్లాడేస్తాడు. ఎవరు నాని గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్, ఆయన మాట్లాడారు ఎలక్షన్ల గురించి. నాకు తెలిసి పెద్దిరెడ్డి గారు అయితే నోరెప్పల ఎన్నికల మీద. ఆయన ఏదో బాధ్యత. కన్సర్న్ మినిస్టర్గా ఆయనకి రెస్పాన్స్ ఉండదా? మాట్లాడకూడదా? ఆయన మాట్లాడాల. పెద్దిరెడ్డి గారు కొడాలి నాని గారిదే తీసుకుందా ఆయన మాట్లాడే? కరెక్ట్ కాదన్నా. పెద్దిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడినా పర్వాలా. పెద్దిరెడ్డి గారు పెద్ద మనిషి, అందుకని ఆయన మాట్లాడాల. మంచి చెడు ఆయనకు తెలుసు, అందుకని ఆయన మాట్లాడాల. సత్యబాబు గారి సబ్జెక్ట్ అది, వాళ్ళిద్దరిది. పంచాయతీ అయింది, మున్సిపాలిటీ అయింది, ఇద్దరు మాట్లాడాల. అక్కడ మాట్లాడింది ఎవరు? కొడాలి నాని గారు, ఇంకెవరో రాంబాబు గారు. రాంబాబు గారు అంటే అధికార ప్రతినిధి, ఆయన ఏదైనా మాట్లాడవచ్చు. ఇంకో మంత్రి కూడా పేరు నాని గారు కాకుండా ఇంకో మంత్రి పేరు నాని సమాచార మంత్రి కాబట్టి పోనీ ఆయనకి ఆ స్వేచ్ఛ ఉందనుకోవచ్చు. కానీ ఇంకో మంత్రి ఎవరో మాట్లాడారు. తర్వాత పోలవరం గురించి అనిల్ కుమార్ గారు కన్నా ముందే మా సత్యబాబు గారు మాట్లాడారు. ఆయన శాఖ గురించి ఆయన మాట్లాడలేదు, ఈయన శాఖ గురించి మాట్లాడారు. సో అలా ఎవరికాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, సో మంత్రులు వాళ్ళ శాఖ గురించి కాకుండా పక్క శాఖ గురించి మాట్లాడుకుంటున్నారు. సరే మాట్లాడుకోకూడదా అంటే ఓకే, మాట్లాడుకోవచ్చు. మంత్రివర్గం అంతా సమిష్టి బాధ్యత, మాట్లాడుకోవచ్చు. కానీ ఆ కన్సర్న్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత మాట్లాడితే కొంచెం అందంగా ఉంటుంది. ఇది కొంచెం మాట్లాడవచ్చు కానీ ఎబ్బెట్టుగా ఉంటుంది అంతే చూసే వాళ్ళకి. మరి మీరు అన్నట్టు మరి ఎందుకని ఎలక్షన్కి వెళ్ళట్లేదు వైఎస్ఆర్సీపీ? కరోనా భయమేనా? డరోనా, దీన్ని డరోనా అంటారు. కరోనా కాదు, అదే డరోనా. అంటే ఎందుకని భయం? ఎందుకంటే రమేష్ కుమార్ గారు ఉంటే ఏకగ్రీవాలు అవ్వవు. ఏకగ్రీవం అనేది ఎలక్షన్ కమిషనర్ బట్టి కాదు కదా, నిజంగా ప్రజల్లో ఉంటే ఉంటుంది. నిష్పక్షపాతంగా జరిగితే ఏకగ్రీవాలు ఉండవు. ఎందుకు ఉండవు? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఈ పార్టీని కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే లోకల్ బాడీ ఎలక్షన్లో మ్యాక్సిమం వాళ్ళకే అనుకూలంగా వస్తుంది. పైగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకం నేను ఆల్రెడీ 95% ఇంప్లిమెంట్ చేసా అంటున్నారు. మరి అంత ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి ఏకగ్రీవాలు ఎందుకు కావు? మరి ఎందుకు బలవంతంగా తీసుకెళ్ళి కొట్టి తిట్టి విత్డ్రాల్ చేయించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? లాస్ట్ టైము అయింది. మరి లాస్ట్ టైము ప్రభుత్వాలు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అయినాయి. అప్పుడంతా 3%, 4% అయిన ఏకగ్రీవాలు కొన్ని మండలాల్లో 70%, 80% అయిపోయినాయి. ఎందుకని? భయమే అంటారా?
భయం వల్లే వెళ్ళట్లేదంటారా? భయం కాదు, వెళ్ళని కొట్టేస్తున్నారు, కొట్టేసి తీయించేస్తున్నారు బలవంతంగా, అంటున్నారు, తంతున్నారు. సో రమేష్ కుమార్ గారు ఉంటే ధైర్యంగా నామినేషన్ వేయగలుగుతారు అనే భయం. ఆయన కావాల్సిన వ్యక్తులు వస్తే సో ఆడిందాట పాడింత పాటుగా ఉంటుందని అనుకుని ఉంటారు బహుశా. లేకపోతే ఇప్పుడేముంది, ఇప్పుడు అబ్సల్యూట్గా కిలోమీటర్లు లిక్కర్ షాపుల దగ్గర లైన్లో ఉన్నప్పుడు, అప్పుడంటే కరోనాకి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడికేషన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, అసలు సహజీవన సిద్ధాంతాన్ని దేశంలో ప్రవేశపెట్టిందే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి, కరోనాతో సహజీవన సిద్ధాంతాన్ని. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ నౌ, ఇఫ్ ప్రాపర్ కేర్ తీసుకుంటే దే కెన్ కండక్ట్ ఎలక్షన్. అండ్ ఐ పర్సనలీ ఫీల్ వాట్ ఎవర్ అబ్జెక్షన్ స్టేట్ గవర్నమెంట్ గివ్, ఐ థింక్ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ బిఫోర్ ఫిబ్రవరి, నో డౌట్ ఎట్ ఆల్. అంటే మామూలుగా మేముంటుంది, నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నంత వరకు ఎలక్షన్లు జరపకూడదు అనేది మా ప్రభుత్వ ఆలోచన. కానీ జరుగుతుందా? జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కమ్ వాట్ మే, ఇట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఒక చిన్నదే, రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తిరుపతి బై ఎలక్షన్ అనౌన్స్ చేస్తుంది. నేను పెట్టనంటాడా? పెట్టాల్సిందే. ఎందుకని? అది ఎలక్షన్ కమిషనేగా, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. పెట్టాల్సిందే అని ఎలా చెప్పావు నువ్వు? ఇంట్లోకి మరి అది పెట్టినప్పుడు ఇది పెడతానికి ఇలాగే చెప్తారా, మేము పెట్టాం మాకు వద్దని? ఇతనికి సంబంధం లేదు, వెళ్ళిపోతారు అప్పుడే. ఇతనికి సంబంధం లేదు, ఎలక్షన్ ప్రాసెస్కి ముఖ్యమంత్రికి సంబంధం లేదు. దే టేక్ హిస్ అడ్వైస్, దట్ డజంట్ మీన్ దట్ ఈస్. లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రభుత్వం పాత్ర కూడా ఉంటుంది కదా, ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అనేది ఏమీ లేదు. అది మీ భ్రమ. ప్రభుత్వాన్ని సంప్రదించే పెట్టాలి భ్రమ. ప్రభుత్వాన్ని సంప్రదించడం వేరు, ప్రభుత్వ అనుమతి వేరు. కన్సల్టేషన్ డజంట్ మీన్ an authorization is needed from the government. ఎలక్షన్ కమిషన్, భారతదేశంలో ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. దే కన్సల్ట్ ది గవర్నమెంట్. బట్ మన వ్యవస్థలోనే ఏముందంటే ఆ టైంలో ఆ కంట్రోల్ అంతా అతని చేతికి వెళ్ళిపోతుంది. అది మన రాజ్యాంగంలో రాసుకున్నాం. సో ప్రభుత్వాన్ని సంప్రదించాలి, అంతవరకే. అంతే తప్ప ప్రభుత్వం నో అంటే నో అంటానికి లేదు. ఇప్పుడు గొడవ వస్తుంది కూడా, అంటే ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా ఈయన పోస్ట్ పోన్ చేశారు. అవును, నిమ్మగడ్డ గారు ఎలక్షన్ అన్నది పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కరోనాకి పోస్ట్ పోన్ చేయవలసి వచ్చింది. సొంత నిర్ణయాలు తీసుకోవచ్చా ప్రభుత్వం? సొంత నిర్ణయమే తీసుకోవాలి. నిర్ణయం ఈజ్ విత్ ది ఎలక్షన్ కమిషన్ మై డియర్. నిర్ణయం ఈజ్ నాట్ విత్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ఫర్ యాజ్ ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్. అతను ఒక పార్టీని రిప్రజెంట్ చేసుకుంటున్నాడు, అతను ఎన్నికల్లో పోటీదారుడు, అతనికి ఉండదు నిర్ణయం. నో, ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమి ఉండదంటారు. ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది, యంత్రాంగం ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ టైంలో నేను ఎలక్షన్ పెట్టినప్పుడు ఇదిగో ఈ యంత్రాంగం అతని కంట్రోల్లోకి వెళ్తుంది. సో ఆ యంత్రాంగం కంట్రోల్ ట్రాన్స్ఫర్లో కన్సల్టేషన్ ఈజ్ రిక్వైర్డ్. దట్ డజంట్ మీన్ ఇస్ కన్సెంట్ ఈజ్ రిక్వైర్డ్. అది తేడా తెలియక ఏదో శక్తి ఉంటుందని హెల్యూజినేషన్ ఊహించేసుకుని, తను తాను గొప్పగా ఊహించేసుకుని చాలామంది ముఖ్యమంత్రులు చాలా రాష్ట్రాలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. భవిష్యత్తులో ఇంకెంతోమంది ముఖ్యమంత్రులు మారుతారు. ఎవడో పర్మనెంట్ కాదు. ఇక్కడ ఎక్కువ ఊహించేసుకుని మరి నేనే సర్వశక్తిమంతుని, ఈ ప్రపంచంలో నేనే గొప్పవాడిని అనుకుంటే ఈ చిన్ని రాష్ట్రంలో 13 జిల్లాలు చిన్ని రాష్ట్రానికి ఉన్న ఒక ముఖ్యమంత్రి నేను ప్రపంచంలోనే శక్తిమంతుని అనుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. మీరు ఒక పార్టీ తరపున ఎంపీ అయి ఉండి మీరు చెప్తున్నారు మా పార్టీ ఎన్నికలు వెళ్ళడానికి భయపడుతుంది, గెలవలేని స్థితిలో ఉందని నేను అనలా. భయపడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది.
అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంత ధైర్యం లేదని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు అంతేనా ఎలక్షన్ వెళ్ళడానికి? ఇప్పుడు ఏమని చెప్పారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటే మేము ఎలక్షన్కి పోయేదాకా ఎలక్షన్కి వెళ్ళమని అన్నారా? నువ్వే చెప్పావు కదా అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వంలో నువ్వే ఉన్నావు. అంటే ఇక్కడ భయపడుతుంది నిమ్మగడ్డ రమేష్ గారికా లేకపోతే పబ్లిక్కా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నిక జరుగుతుంది అన్న భయం అని అనుకోవాలి. ఆయన ఏం చేయగలడు? అదర్వైజ్ ఈ కాంట్ డూ ఎనీథింగ్. ఎక్కడైనా దొమ్మీలు దాడులు జరిగి ఏకగ్రీవాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఈ హాస్ గాట్ పవర్ టు స్టాప్ ఇట్. అంతకుమించి అతను ఏం చేయలేడు. అంతకుమించి వాట్ ఈస్ నిమ్మగడ్డ రమేష్? ఈజ్ ఓన్లీ అన్ ఆఫీసర్. చెడు జరిగితే ఆపే శక్తి ఆ టైంలో ఆయనకు ఉంది. అంతకుమించి ఇంకా ఆయనకు వేరే శక్తి లేదు, వేరే ఆసక్తి లేదు. అంటే మామూలు నీకేంటి నష్టం? వెళ్ళిపోయిన తర్వాత ఎలక్షన్ పెడతామన్నారు కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన నడిపిస్తుంది వేరే వ్యక్తి అని ఒక ప్రచారం. ఏ వ్యక్తి అయినా నడిపించు, ఆయన పోనీ నేనే నడిపిస్తున్నాను అనుకోండి, ఏం చేయగలరు అంటున్నా? ప్రభుత్వంలో నువ్వే ఉన్నావుగా, ఏం చేయగలరు? వేరే వ్యక్తి ఉంది పేరు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు, ఆయనకమ్మ ఈయనకమ్మ అని. అసలు నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు అసలు టాకింగ్ టర్మ్స్ కూడా లేవు. అంటే మామూలుగా ఈ పార్క్ హయత్లో సీసీటీవీ ఫుటేజ్ అప్పుడు సుజనా చౌదరిని కలవడం. అవును, సుజనా చౌదరిని కలిస్తే ఏముంది అందులో? సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాడు. వేరే ఏ ఇష్యూలో అయినా సరే కలుసుకొని ఉండొచ్చు. కలుసుకుంటే తప్పేంటి? అంత సీక్రెట్గా కలిశారు అంటే ఇంకో అజెండా ఉండొచ్చేమో కదా. సీక్రెట్ ఏముంది? మీ అందరిని మీడియాని పిలిచి కూర్చుంటే అది సీక్రెట్ కదా. మామూలుగానే వెళ్ళి కలిశారు హోటల్లో. చౌదరి ఉన్నాడు కాబట్టి వెళ్ళి కలిశారు. ఏముంది అందులో? సీక్రెట్ ఏముంది? ఉసికేసి బొరక వేసుకుని ఏమి వెళ్ళలేదుగా, మామూలుగానే వెళ్ళారు. మీరు సీక్రెట్గా కలిశారని మీ సాక్షులు వేసుకున్నారు, బ్లూ ఛానల్స్ కొన్నింటిలో వేసుకున్నారు. ఏముంది అందులో? సీక్రెసీ ఏముంది? ఇద్దరు కలిశారు, అదే పబ్లిక్ ఫంక్షన్ కాదు, కలిశారు. మీరు హోటల్ దగ్గర ఫుటేజ్ తీసుకున్నారు, సీక్రెట్ అని మీరు అన్నారు. వాళ్ళు కలిశారు, సీక్రెట్గా కలిశారని మీరు అంటున్నారు. ఓపెన్గా హోటల్లో కలిస్తే సీక్రెట్ ఏముంది అందులో? అర్థం ఉందా? పబ్లిక్ హోటల్ అది. పబ్లిక్ హోటల్లోకి వెళ్ళాడు, లాంజ్లోకి వెళ్ళాడు, కలిశాడు. సీక్రెట్ ఏముంది అందులో? అంటే అది పబ్లిక్ మీటింగ్ లాగే అంటారు, మామూలు ప్రైవేట్ పర్సనల్ అలా కాదు. ఏదైనప్పటికీ వాట్ ఈస్ రాంగ్ అంటున్నా. ఈజ్ అన్ ఇండివిజువల్. సీట్లో ఉన్నప్పుడు ఎస్, ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలిస్తే అసలు ఏంటి తప్పు? పైగా అప్పుడు ఆయన ఈజ్ ఇన్ ద లీగల్ బ్యాటిల్. He was not election commissioner at that time. He has been removed by the chief minister or this government. He is not even election commissioner at that time. He is fighting his case. ఆ కేసులో ఏదైనా సలహా తీసుకుంటాను కూడా ఎవరైనా కలవచ్చు. వాట్ ఈస్ రాంగ్? అసలు నిజాలు చెప్పరుగా మీరు. ఆయన అప్పుడు ఎలక్షన్ కమిషనరా? కాదుగా. కాదు, రిమూవ్ చేశారు. కలిసాడు ఎవరు? కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. ఆ సలహా కోసం కూడా అడగవచ్చు. దాని ఉంది. వాట్ ఈజ్ రాంగ్? నువ్వు పోస్ట్ మీకు ఎత్తావు, ఇంకెవరిని కలవకూడదు, ఎవరి సలహా తీసుకోకూడదు. నువ్వేమో గవర్నమెంట్ డబ్బు ఏమో ఇష్టం వచ్చినట్టు కోట్లు ఇచ్చేస్తావు. నీ ఇమేజ్ బిల్డప్కి ఏమో టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎందుకు కోట్లు ఇస్తావు? పబ్లిక్ డబ్బు. ఆయనేమో ఆయనకి ఫ్రీగా ఆర్గ్యూ చేస్తే నువ్వు లాయర్కి 20 కోట్లు ఇచ్చావు కాబట్టి ఆయన కూడా 20 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చాడని మాట్లాడతావు. ఆయన ఫ్రీగా చేశాడు హరీష్. చాలా కేసులు ఫ్రీగా చేస్తాడు హరీష్. ఎమికస్ క్యూరీ కింద కూడా చేస్తాడు ఆయన. మామూలుగా అయితే 5 కోట్లు 10 కోట్లు కూడా పెద్ద కేసు అయితే 10 సార్లు హియరింగ్ ఉంటే 10 కోట్లు కూడా తీసుకుంటాడు అతను. అయినా సరే టైం ఇవ్వలేడు. కానీ సుప్రీంకోర్టు అడిగితే ఎమికస్ క్యూరీగా ₹1 రాదు అతనికి. హీ స్పెండ్స్ గుడ్ నెంబర్ ఆఫ్ డేస్. సో కొన్ని మంచి కేసులు పట్టుకుంటేనే అతనికి క్రెడిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది టోటల్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 243 తొంగలో తొక్కారు కాబట్టి అతను ఫ్రీగా ఆర్గ్యూ చేయడానికి ముందుకు వచ్చాడు. దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేసి ఉంటాడు ఈయన అని చెప్పి మాట్లాడటం ఇవన్నీ కరెక్ట్ కాదు. రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయారు. అయిందేదో అయిందిరా బాబు, ఎక్కడైనా సరైన ట్రాక్లోకి రండి అని చెప్పి ఒక రావణాసురుడికి విభీషణుడు చెప్పినట్టు చెప్తున్నా. దాన్ని మీలాంటి బాకా ఛానల్స్ ఏమో రెబల్ అని ఒక పేరు పెట్టినాయి.
పార్టీలో రెబల్ అని కాదు. నేను నా పార్టీని కాపాడుకుంటానికి 4 మంచి మాటలు చెప్తున్నా, అది నచ్చట్లేదు. ఇప్పుడు మీరు విమర్శలు చేస్తున్నారు, మీ ఎంపీ సైడ్ చెప్తుంది విమర్శలు చేసే వ్యక్తి రాజీనామా చేసి సొంతంగా గెలిచి విమర్శలు చేయాలి. ఎందుకయ్యా నా బొమ్మ పెట్టుకుని నేను నెగ్గాను, నేనెందుకు రాజీనామా చేయాలి? నా బొమ్మతో నేను నెగ్గా, నేనెందుకు రాజీనామా చేయాలి? మీ బొమ్మ అంటే జగన్ గారి బొమ్మ కాదు. ఎవడ బొమ్మ లేదు, నేనే నెగ్గాను, నేనే నెగ్గా. ఊరికనే 90% అయినా 10% నేనే చెప్తా ఉంటే ప్రతి ఓడు వచ్చి దోబేస్తున్నాడు. నేనే నెగ్గా, నా బొమ్మతోనే నెగ్గా. ఏంటంటే ఇప్పుడు సో వాట్? నొక్కినప్పుడు నా బొమ్మే ఉంది అక్కడ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేదు. ఫ్యాన్ గుర్తుంది, నా బొమ్మ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేదు అక్కడ. అంటే ఫ్యాన్ గుర్తుంటే అది పార్టీ ప్రెసిడెంట్ చూస్తే పార్టీ ప్రెసిడెంట్ ఏంటయ్యా మళ్ళీ పార్టీ గుర్తుంది. ఆ పార్టీ మీద గెలిచారంటే వైఎస్ఆర్సీపీ. అవునయ్యా, నేను యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీగానే నెగ్గా. నేను ఎందుకు రాజీనామా చేయాలి? నెగ్గితే ప్రజలకు మంచి చెప్తే రాజీనామా చేయాలి. ఓటేశారు జగన్ గారు చూసి. అయితే ఏంటంటున్నా, అయితే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను చూసి ఓటేశారు, అయితే ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే తప్పని చెప్పకూడదా? తప్పని చెప్పాలంటే రాజీనామా చేసే చెప్పాలా? ఇలాంటి పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన ఛాలెంజ్లు చేస్తే నేను ఛాలెంజ్ చేశా. లెట్ us have this as a referendum of అమరావతి, కమ్ ఆన్, ఐ విల్ రిజైన్. పెట్టు, నువ్వు వస్తే నువ్వురా, లేకపోతే ఎవరైనా సరే పెట్టుకో. 2 లక్షల మెజార్టీతో నెగ్గుతానని ఛాలెంజ్ చేశా. స్టిల్ ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఛాలెంజ్, బట్ ఇట్ హ్యాస్ టు బి ద రెఫరెండమ్ ఆన్ అమరావతి. నేను నెగ్గిన తర్వాత నేను నెగ్గుతాను. అలా నేను నెగ్గిన తర్వాత నెగ్గుతారా? ఈజీగానే జగన్మోహన్ రెడ్డి నుంచుంటే నెగ్గుతాను. తీసే ఓవర్ కాన్ఫిడెన్స్. తీవా ఒప్పుకోమన్న ఛాలెంజ్కి, నీ ఆంధ్ర పాలిటిక్స్ వెళ్ళి చెప్పుకో, ఒప్పుకోమన్న ఛాలెంజ్కి. లెట్ ఇఫ్ నాట్ జగన్మోహన్ రెడ్డి, లెట్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ కంటెస్ట్. ఐ విల్ కంటెస్ట్ యాస్ ఎ రెబల్ క్యాండిడేట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను పార్టీలోనే ఉన్నాను కాబట్టి లెట్ హిమ్ కంటెస్ట్. బీఫార్మ్ ఆయన తెచ్చుకోమను, నేను బీఫార్మ్ లేకుండా పోటీ చేస్తా అమరావతి మ్యాండేట్ మీద. బట్ నేను నెగ్గితే అమరావతి సింగిల్ క్యాపిటల్ అని ముందే అనౌన్స్ చేసి, వాట్ ఎవర్ పేపర్ వర్క్ ఐ విల్ డిక్టేట్ ది డాక్యుమెంటేషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎమినెంట్ పీపుల్. లెట్ హిమ్ అగ్రీ ఫర్ దట్, ఐఎమ్ రెడీ. అంతేగాని ఊరికే ప్రతి చిల్లర కొడుకు రాజీనామా చేయి, రాజీనామా చేయండి, నేనెందుకు చేస్తారా? నెగ్గింది నేను. తెలుగుదేశం నుంచి చేస్తుంటే 75,000తో నెగ్గి ఉన్నా ఆ రోజు. ఈ పార్టీ కాబట్టి నేను రిస్క్ వేసి ఈ పార్టీకి వచ్చా, అందుకని 33,000తో బయటపడ్డా. టీడీపీ అయితే 75 ఎట్లీస్ట్. అది స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ తెలుగుదేశం ఆ ఏరియా, నర్సాపూర్ బెల్ట్ అనేది. నేను కాబట్టి ఈ పార్టీ వచ్చింది. ఎంత ఏమొచ్చింది మా వాళ్ళకి మెజార్టీలు? ఓ తెలుగుదేశం ఎమ్మెల్యే పాలకొల్లు 19,500తో నెగ్గాడు, ఆ ఉండి 12,500తో నెగ్గాడు తెలుగుదేశం. మా నర్సాపూర్ 5,500తో నెగ్గింది, తణుకు 2,500తో నెగ్గింది మెజారిటీ. హైయెస్ట్ మెజారిటీ పాలకొల్లే మా 7లో. తాడేపల్లి కూడా 15,000, ఆచంట కూడా 14,000 అంత ఉంది. హైయెస్ట్ మెజారిటీ 19,500 ఓన్లీ పాలకొల్లే. ఇప్పుడు మీరు నియోజకవర్గం వెళ్ళే ధైర్యం ఉందా సార్? మీ ఎంపీలు చెప్పినట్టు నియోజకవర్గానికి వెళ్ళే ధైర్యం లేదు మిమ్మల్ని అంటున్నారు. కడప వస్తానని కూడా చెప్పా. ఏంటి ఎంపీ కూడా ధైర్యం అంటే ఏంటి నాకు తెలియక అడుగుతాను. మీ గోండా నా కొడుకులు భయపడిపోతారు అనుకుంటున్నారా? తోలు తీస్తారు. ఏంటి ఏం చేస్తారు మీరు? కొట్టించుకుంటానికి నిన్నే చెప్పా, మీ బంధువులం కాదు బాబాయిలం కాదని. ఏం చేస్తారు? ఏ రౌడీజమా ఇది? హూలిగనిజమా? ఆటవిక రాజ్యమా? ఏం చేస్తారు మీరు? ఒక ఎంపీని ఏం చేస్తారా మీరు? ప్రజలే తిరుగుబాటు చేస్తారు అంటారు. చేయమను, సర్వే చేసి చూసుకోమను. ఐ హ్యావ్ 22% ఎడ్జ్ ఓవర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇన్ మై పార్లమెంట్. లెట్ హిమ్ గెట్ ద సర్వే డన్. చూసుకోమను, వాళ్ళనే కళ్ళెట్టు చూసుకోమను. ఎవడో చిల్లర నా కొడుకుల్లో 10 మందిని పెట్టి నా ఫ్లెక్సీలు కాల్ చేస్తే ఏమవుతుంది? నా గ్లామర్ పెరుగుతుంది అంతే, అంతకన్నా ఏం కాదు. ధైర్యం ఉందా అంటే తోలు తీస్తాం, ఎవడన్నా పిచ్చేషాలు వేస్తాయి. ఏం చేస్తారు? వెళ్తే
ఊరికనే ఏదో హులిగనిజము, ఆటవిక రాజ్యం. బంధువుల దగ్గర మిత్రుల దగ్గర వేసుకోండి, నా దగ్గర పిచ్చాశాలు వేస్తే కుదరదు. ఐ ఛాలెంజ్. ఐ విల్ ఆల్సో గో టు పులివెందుల. ఎస్, జనవరిలో వెళ్తాను, ఫిబ్రవరిలో వెళ్తాను, అక్కడ పెద్ద మీటింగ్ కూడా పెడతాను. పిచ్చి ప్రశ్నలే. వెళ్ళి ధైర్యం ఉందా? ఏంటి అయిపోవచ్చు, ఏం చేస్తారు? ప్రజలు తిరగబడి రోజు వస్తుంది ఇలాగే పిచ్చి పిచ్చిగా. మీ వైకాపా బాకా ఛానల్స్ వెళ్ళి ధైర్యం ఉందా, నీకు అంత ధైర్యం ఉందంటే చూపిస్తా నా ధైర్యం ఏంటో, చూపిస్తా నా తడాక ఏంటో. ఏంటి పిచ్చి మాటలు? మీ ఎంపీలు మీ మీద ఛాలెంజ్ చేస్తున్నారు, మిగతా 21 మంది ఎంపీలు ఛాలెంజ్ అంటే నా ఎంపీ 21 మంది నాతో టచ్లో ఉన్నారు. 2-3 రెడ్డిలు తప్ప తీసేయాలి అందరినీ. అందరూ నా సొంత మనుషులు. వదిలే, ఏదో వీళ్ళు మాట్లాడమంటే ప్యారెట్లాగా కీచినట్టు మాట్లాడాలి, తప్పదు బతుకు తెరువు కోసం. అవన్నీ వదిలేసి సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు 3 క్యాపిటల్స్ గురించి ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు. 3 క్యాపిటల్స్ రెఫరెండంగా వెళ్తే నేనే విన్ అవుతాను అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిల్చున్నా సరే ఓడిపోతారు. అంత కాన్ఫిడెంట్ ఏంటి? అంటే 3 ప్రాంతాల ప్రజలు మొన్న హిందూ సర్వే పెట్టారమ్మా. హిందూ ద మోస్ట్ రిలయబుల్, నాట్ లైక్ సాక్షి సత్యమేవ జయతే ట్యాగ్ లైన్. హిందూ మోస్ట్ హైలీ రిపీటెడ్. వాళ్ళు సర్వే పెట్టారు. 83% దే వాంటెడ్ ఓన్లీ అమరావతి యాజ్ ద క్యాపిటల్. 18% wanted, 81 wanted single capital, 18 wanted 3 capitals, and 1% said no idea. అంటే ఈ 3 ప్రాంతాల ప్రజలు కూడా కోరుకోవట్లేదా 3 కావాలని? ఇప్పుడు వైజాగ్ వాళ్ళు వైజాగ్ కావాలని, లేకపోతే కర్నూలు వాళ్ళు మా కర్నూలు కావాలని. ఏంటి అసలు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? అదొక మతి లేని ఆలోచన. ఏంటి అసలు క్యాపిటల్ అంటే ఏంటి? సీట్ ఆఫ్ గవర్నెన్స్ అని క్యాపిటల్ అంటారు. నువ్వు కోర్టు పెడితే దాని క్యాపిటల్ అని ఎవడంటాడు? మతిలేనోడు అంటాడు. బుద్ధిహీనులు అంటారు క్యాపిటల్ అని. కోర్టు వేరే దగ్గర పెట్టుకోవచ్చు, చాలా చోట్ల ఉంది. దాని క్యాపిటల్ అంటే ఎవడో నీ నోటుకు వచ్చినట్టు నువ్వు పేర్లు పెట్టేసుకుని అదేదో పెద్ద ఐడియా లాగా, అదేదో పెద్ద సిద్ధాంతం లాగా. ఏంటిది? కోర్టు పెట్టుకుంటే క్యాపిటల్ అంటాడా? మధ్యప్రదేశ్లో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది కోర్టు వేరే దగ్గర. రాయ్పూర్లో లేదు కోర్టు, భోపాల్లో లేదు కోర్టు, కేరళలో కొచ్చిన్లో ఉంది, త్రివేంద్రంలో లేదు కోర్టు. బట్ కొచ్చిన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ అని కూడా ఉండవు. క్యాపిటల్ ఇస్ త్రివేంద్రం, వేర్ ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ సిట్స్. కోర్ట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్. సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఎక్కడ ఉంటే దాన్నే రాజధాని అంటారు. ఊరికి తెలియకుండా ఎవరికొడ నోటికి వచ్చిన పేర్లు పెట్టేసుకుంటాం. ఇదిగో మీలాంటి వాళ్ళతో మాట్లాడించేసుకుంటాం, ఆ సాక్షి పేపర్లో రాసేసుకుంటాం. ఇదొక అద్భుతమైన ఆలోచనలాగా. ప్రశ్నించేవాడు అంటే నీ ఊరు వచ్చి ధైర్యం ఉందా అని చెప్పి తొక్కలో బాబు. అమరావతి క్యాపిటల్గా ఉండాలంటారు. ఎస్, అమరావతి ఉండాలి. అది దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద అసెంబ్లీ ఇన్ అన్ యునానిమస్ మేనర్, విచ్ వెన్ దిస్ చీఫ్ మినిస్టర్ వాజ్ ద అపోజిషన్ లీడర్, హి హస్ ఆల్సో సపోర్టెడ్. అంటే కేవలం అక్కడ భూములన్నీ టీడీపీ వాళ్ళు ఉన్నాయి, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఉంటే చర్యలు తీసుకోవయ్యా. నువ్వు తీసుకోగలిగితే ఎవడో టీడీపీ వాడు 400 ఎకరో లేకపోతే 4000 ఎకరో కొనుక్కున్నాడు అంటానికి, రాజధాని మార్చడానికి అది రీజనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? హౌ దట్ కెన్ బి ద రీజన్? నో, దట్స్ టోటలీ రాంగ్. ఎవడో ఏదో కొనుక్కున్నాడో 4 బాగుపడతారని చెప్పి ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఇవన్నీ. దట్ కాంట్ బి ద రీజన్, దట్ కాంట్ బి ద గ్రౌండ్. 29,000 మంది చిన్న సన్నకారు రైతులు అందరూ భూములు ఇచ్చారు. 300 రోజులు 320 రోజుల నుంచి అక్కడ వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే అసలు నీకు కనపడదు అక్కడే ఉండి. అంటే మరి ఆందోళన జరగట్లేదు అన్నాడు. అసలు మరి సెక్రటేరియట్కి వెళ్ళాలంటే సెక్యూరిటీ పెట్టుకుని ఆ ముందే వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి అంత భయంగా వెళ్తుంది దీనికి. నాకు కాదు భయం, నేను నిర్భయంగా వెళ్తా ఎవడొచ్చినా సరే. ఇప్పుడు చూసారుగా ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉందో మా సెక్యూరిటీ. వాళ్ళే ఉంటారు. ఎవరైనా పిచ్చాశాలు వేస్తే అది పిచ్చాశాలు వేస్తే అది అంచేత ఊరికనే మన ఫోన్లో బెదిరించాడు, చెత్త రాశాడు మీ సోషల్ మీడియా గాడు. తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి, ఛార్జ్షీట్ వేస్తారు, అందరి మీద పడతాయి కేసులు. ఎవడో ఇక్కడ గాజులు తోడుకు కూర్చోలేదు ఇక్కడ. అంటే అక్కడ అమరావతి ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా నిజమైన రైతులు కాదు, కేవలం కొందరు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్యేలే చెప్పారు. అవునమ్మా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.
నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. ఉమ్. అలా రైతులు పట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడితే ఏమవుతుంది? ఇప్పుడు చూడు అక్కడ ఐ గాట్ ఏ సర్వే డన్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్, మై పార్టీ ఈస్ బిలో 20%. ఎందుకంటే ఇది ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేరు ఎవరిని కూడా అగౌరవపరచడం మంచిది కాదు. ఇఫ్ యూ విల్ ట్రీట్ ఫార్మర్స్ దే విల్ రియాక్ట్. బంగారు పల్లెలో పెట్టించారు అధికారం, కాపాడుకోవాలి. కాపాడుకోమని నేను చెప్తున్నాను. ఆల్రెడీ 95% ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాము. ఏ ఊరుగా హామీలు నవ్వుతాడు ఎవడన్నా? ఎక్కడ ఇచ్చారు కదా సార్. ఇప్పుడు అమ్మఒడికి ఒకటి 3 నెలల నుంచి మా జిల్లాలో వాళ్ళకి శాలరీస్ లేవయ్యా వాలంటీర్లకి. ఏం మాడతావు నువ్వు? హామీలు నెరవేర్చారు గాడిదలు ఉంటాయి. ఏది ఏ హామీలు నెరవేర్చారు? ఇది మద్య నిషేధం అన్నారు, ఏం చేశారు? నీ ఆదాయం పెంచుకున్నావు, ప్రజల రక్తం తాగేసావు, అదే మద్య నిషేధం అంటే. మరి ఇది మరి పింఛన్ పెంచుతానన్నావు, ఎవరి ఇయర్ 250, అవ్వ తాత అన్నావు, ఏం చేసావు? పెరిగిందా? పెరగలేదు. పెరగలా. కాలేజీలకి డబ్బులు ఇవ్వట్లేదు, రీఎంబర్స్మెంట్లకి కోర్టులకు వెళ్ళారు. అసలు గత 1.5 yearగా అది మొత్తం ఎన్ఆర్జీఎస్లో పనిచేసిన పనులకు ఎవరికి ₹1 పేమెంట్ ఇవ్వాలా. ఇప్పుడు చిన్న రోడ్డుకి గొయ్యి పడితే రిపేర్ చేయడానికి మనిషి లేడు. ఇరిగేషన్ శాఖలో ఎప్పటికప్పుడు గేట్లు రిపేర్ అని ఎక్కడికక్కడ లాకులు గీకులు ఉంటాయి కదా, ఏ ఊరికి ఆ ఊర్లో ఆ రిపేర్లని ఇంకోటని అక్కడ తవ్వకాలని చేసిన పనులకి దగ్గర 950,000 కోట్లు బిల్స్ పెండింగ్, ₹1 రిలీజ్ చేయట్లా. ఇప్పుడు ఇంకెక్కడ లాకులు గీకులు ఎవడో రిపేర్ చేసేవాళ్ళు లేడు. ఏంటి నీ స్కీములు నువ్వు చెప్పేది? ఎక్కడైనా ఒక పని అవుతుందా? ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అవుతుందా? ఎక్కడ ఒక రిపేర్ అవుతుందా? ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వటం మానేసి ఆ స్కీములు నేను ఇస్తున్నాను, నేను ఇచ్చిన దానికి ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. చూడు, రేపు రోడ్డు మీద వెళ్ళి జనాలు ఏం మాట్లాడతారు? రేపు మళ్ళీ ఇంకా ఇరిగేషన్ కెనాల్స్ రిపేర్లు చేయడానికి డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ ఎవరు రాడు, వాళ్ళే పని చేయాలి. ఎవరికి నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు. సంవత్సరం నుంచి విజిలెన్స్ కేసులు అని చెప్పి దొంగ కేసులు అన్నీ పెట్టి కూర్చున్నారు. నిజాలు మాట్లాడండి జర్నలిస్టులు, నిజాలు మాట్లాడండి. లేదో డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వ సొమ్ములు. నువ్వు కూడా మా గవర్నమెంట్ ఎంప్లాయీనా? కాదా? ఏదో అలా డబ్బులు ఇస్తూ ఉంటారు, పబ్లిక్ డబ్బు. సో అది కరెక్ట్ కాదు. నిజం చెప్తే ఈ విల్ చేంజ్. 25 ఏళ్ళు ఉంటాం మేము ప్రభుత్వంలో. ఏదో దానా అంటే తందానా అనేసి ఎక్కడ ఈ సంవత్సరం బడ్జెట్లో బొగ్గన గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో X amount of crores అప్పు తీసుకుంటా ఉంటే సంవత్సరం మొత్తానికి సపోజ్ చేసే ఒక 50,000 కోట్లు తీసుకుంటానంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఫిగర్ అటు ఇటు తేడాగా ఉంది. 50,000 అంటే ఆల్రెడీ 114% ఆఫ్ దట్ 50,000 6 నెలల్లోనే తీసేసుకున్నారు. కరోనా క్రైసిస్ టైం కదా సార్, అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది డబ్బు కరోనాకి. కరోనా టైంలో కూడా ఎటువంటి ఏ పథకం కూడా ఆపకుండా సంక్షేమ పథకాలు ప్రతి అవును. రోడ్లు రిపేర్ ఆపేసావు కదా, రోడ్లు రిపేర్ ఆపేసావుగా. మరి గుడ్ స్కూల్స్లో చదువుకునే కుర్రోళ్ళకి పేమెంట్లు ఆపేసావుగా. ఎస్టీ కుర్రోళ్ళని ఫారిన్ కంట్రీస్ పంపారు, వాళ్ళకేమో అక్కడ ఫీజులు కడతలేదు. అయిపోయినట్ల గురించి మాట్లాడమేంటి? నువ్వు ఎంతసేపు అమ్మఒడి తల్లి జడ అని చెప్పి ఇచ్చేసి అది నేను లిక్కర్లో లాగేస్తున్నావు. నేను లిక్కర్ ఆదాయం పెంచుకుంటున్నారు, నీకు వెనకొచ్చి సోర్సులకి నువ్వు ఇచ్చుకుంటున్నావు తప్ప ఏమిస్తున్నావు నువ్వు? రైతుకి 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే కనీసం ప్రధానమంత్రి పేరు లేకుండా జగనన్న స్కీము లేకపోతే రాజన్న స్కీము అని నువ్వు రాసుకుని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నావు. ఒకసారి ఇవ్వాల్సిందని 3 ఇన్స్టాల్మెంట్ల కింద ఇచ్చి ఇన్స్టాల్మెంట్కి ఫుల్ పేజ్ యాడ్లు వేసుకుంటున్నావు. అంతకన్నా ఏంటి నువ్వు చేసింది? పీపుల్ విల్ రియలైజ్. నువ్వు ఒక కుటుంబాన్ని రన్ చేసినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అంత జాగ్రత్తగా ఉండాలి. దుబారా చేసేసి ఆదాయం సంపాదించు, ఖర్చు పెట్టు. ఊరికి ఖర్చు పెట్టేసి అసలు డెవలప్మెంట్ లేకుండా, రోడ్ రిపేర్కి రూపాయి లేకుండా, ఇరిగేషన్ రిపేర్కి రూపాయి లేకుండా, ఇదే పోలవరం మీద మీరు గతంలో ఏమన్నారు? 20,000ని 50,000 చేశారు, మొత్తం 30,000 తినేస్తున్నాడని చెప్పి మాట్లాడారు.
ఇప్పుడు అదే అంచనాలు. ఇప్పుడు 50,000 కావాలంటున్నారు. అవును. ఏ పోలవరం కేంద్రం సహాయం చేయకపోతే నువ్వు కట్టలేవా అన్నాడు మా ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు. ఆ క్లిప్పింగ్లన్నీ వదిలేరు. ఇప్పుడు ఏం చెప్తారు దానికి? 50,000 కావాలంటున్నారు, డబ్బులు కేంద్ర సాయం కావాలంటున్నారు. మరి అప్పుడు మాట్లాడిన మాటలకి అర్థం లేదని ఎవరో మాట్లాడే మీ వాళ్ళు ఎవరో ఆంధ్ర పాలిటిక్స్ మాట్లాడలే. నిజమేగా, ఆయన అన్నాడుగా. అవును అవును. అన్నది జగన్మోహన్ రెడ్డిగా, ఇంకో రెడ్డి ఎవడో కాదుగా. మరి ఎందుకు మాట మార్చారు? తప్పు ఉన్నప్పుడు చెప్తే ఎవరికైనా ఒకసారి కాకపోతే రెండోసారి అన్న అర్థం అవుతుంది. అసలు చెప్పరు. డ్రమ్మింగ్ డ్రమ్మింగ్ డ్రమ్మింగ్, కొట్టో కొట్టు కొట్టో కొట్టు కొట్టో కొట్టు. ఎవడు మారుతాడు? కొడితే నిజం అనుకుంటారు. అంటే చంద్రబాబు పాదయాత్ర పాదయాత్ర అని చెప్పి దేశం అంతా పట్టి తిరిగి అది ఎన్నిసార్లు ఇంట్లో బయటకు వచ్చాడు ఈయన? చెప్పండి, ఎన్నిసార్లు బయటకు వచ్చాడు అసలు ఇంట్లోంచి ఈయన? ఏదో ఆ స్కీమ్ లాంచింగ్ అని ఏదో ఊరు వెళ్ళటం, సాక్షి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం తప్ప అసలు ఎన్నిసార్లు తిరిగేసాడు ఈయన? ప్రజల్లోకి వెళ్ళాడా? ప్రజాప్రతినిధులన్నా ఆయన కలుస్తున్నాడా? సరే నన్ను వదిలేయండి, నేనంటే ఇష్టం లేదు. ఎంతమందిని కలిసాడు ఆయన? కనీసం ఈ రోజుకి 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన కలవని వాళ్ళు, ఒకసారి కూడా కలవని వాళ్ళు. అంటే మామూలుగా సంక్షేమ పథకాలు ఈ వాలంటీర్ ద్వారా ఇంటింటికే వెళ్తున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి రావాల్సిన పని ఏముంది? అంటే లేకపోతే ముఖ్యమంత్రి వెళ్ళి ఇచ్చేవాడా అండి? ఇదివరకు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇచ్చేవాడా? వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ పోనీ మంచిదే. అలా జీతాలు ఇమ్మంటున్నా నేను టైంకి. వాళ్ళకి 5,000 8,000 చేస్తానన్నారు, ఫుల్ టైం వాడేస్తున్నారు వాళ్ళని. 5,000కి ఎవడ పని చేయగలమ్మా? ఇప్పుడు నీకు అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిమం వేజ్ అన్నా చూసుకో, అదేనా సరే నీకు 5,000కి రాదు కదా. ఏదో వాలంటీర్ వ్యవస్థ అని పార్టీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇవ్వటం వరకు బాగానే ఉంది. బట్ మరి అట్లా జీతాలు ఇవ్వాలిగా. ఏదో గొప్ప ఆలోచనలాగా వాలంటీర్ వ్యవస్థకి ఇంకా నయం. వాళ్ళు కూడా సొక్కాలు ఈ 3 రంగులు వేసి సొక్కాలు కుట్టించలేదు. ఇప్పుడు చొత్త కుట్టిస్తారు, మీ ఐడియా ఎందుకు రాలేదని. ఈ పోలవరం ఈ పరిస్థితికి రావడానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రీసెంట్గా అనిల్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి ఆయన ఇదే ఇస్తాడు ఏముంది కానీ ఆయనే. మరి అనిలే 2019లో అసెంబ్లీలో 21కంతా పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు. మరి కంప్లీట్ అవుతుందా సార్? 1 ఇయర్లో పరిస్థితి ఉన్నాడు. ఏంటి అయ్యింది? ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియని దిక్కుతోసిన స్థితిలో ఉంటాయి. దానికి అదే ఎంపీగా మీకు కూడా రెస్పాన్సిబుల్ ఉంటుంది కదా, కేంద్రాన్ని నిలదీసే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటుంది కదా. మరి మీరు అలా ఆ వేలో ఎందుకు ఆలోచించారు? ఆలోచించట్లేదు. నువ్వెందుకు అనుకుంటున్నావు? గవర్నమెంట్ మీద విమర్శిస్తున్నారు తప్ప మీరు లెటర్ రాయడం కానీ లేకపోతే ప్రశ్నించడం కానీ. తెలుసు ఆంధ్ర పాలిటిక్స్ వాడికి ఏం తెలుసు నేనేం చేస్తాను కదా. ఐఎమ్ ఇన్ టచ్ విత్ ద కన్సర్న్ మినిస్టర్, ఐఎమ్ ఇన్ టచ్ విత్ ద కన్సర్న్ సెక్రటరీ. ఎస్, ఐఎమ్ ఇన్ టచ్. నేను చేయవలసింది నేను చేస్తున్నా, నేను చేయగలిగింది నేను చేస్తున్నా. అది ఆంధ్ర ముఖ్యమంత్రికి తెలియదు, ఆంధ్ర పాలిటిక్స్ రన్ చేసేవాడికి అసలు తెలియదు. అది అంటే మీరైతే ట్రై చేస్తున్నారు పోలవరం నిధులు రాబట్టడానికి. ఎస్. ప్రభుత్వం తరపున ఏం ప్రయత్నాలు చేయట్లేదా? మన ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదో మరి మా ముఖ్యమంత్రి గారు వెళ్తారు, చింపేస్తారు, రక్కేస్తారని ఏదో అంటున్నారుగా కొంతమంది. 2-3 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. మరి ఎప్పుడు కూడా పోలవరం గురించి మాట్లాడినట్టు పెద్దగా ఏమీ రాలా. ఏదో మా బాకీ 2,000 ఇమ్మన్నారు తప్ప మార్చి నెలలోనే ప్రాజెక్ట్ కాస్ట్ ఇంతే అని చెప్పారు. పార్లమెంట్ మార్చిలోనే తెలుసు, పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లోనే చెప్పారు. మరి ఏం చేశారు వీళ్ళు? ఏం చేయాల? ఇప్పుడు బాధపడుతున్నారు. ఎంపీగా మీరు అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? మరి అది రియాక్ట్ అవ్వలేదని మీకు ఎలా తెలుసా? ఇప్పుడు పార్లమెంట్ అంటే అందరూ చూసే సెషన్. అవును, పార్లమెంట్లో చెప్తున్నప్పుడే అది ఎంపీగా మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అయ్యానయ్యా బాబు, నీకు తెలీదు. ఈ సాక్షి పేపర్ వాడు రాయుడు. మీరందరూ అమ్ముడిపోయిన ఈ ఛానల్స్ ఇవి మీకు తెలీదు. నేను మాట్లాడా పార్లమెంట్లో, పోలవరం గురించి కూడా మాట్లాడాను. సాక్షిలో రాలా, వేరే పేపర్లో వచ్చింది. ఓకే, అప్పుడే మాట్లాడాను.
నేను మినిస్టర్ని కూడా ఎన్నోసార్లు కలిసాను నేను ఈ ఇష్యూ మీద. ఇంకో మెయిన్ స్టేట్మెంట్ ఇచ్చారు, సంక్రాంతి ఇది క్రిస్మస్ కానీ లేకపోతే సంక్రాంతికి కానీ ఆంధ్రాలో చాలా మార్పులు జరుగుతాయి, సీఎం మారే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. నేను చెప్పింది ఏంటంటే, మొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద హైకోర్టు ఒక సుమారు 6-7 మంది న్యాయమూర్తుల మీద ఈయన అభియోగాలు చేసి ఈయన ముఖ్య సలహాదారుడైన కల్లం అజయ్ రెడ్డి గారితో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, దట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అసలు అందులో సందేహమే లేదు. అది 20 రోజుల్లో అవుతుందా, 40 రోజుల్లో అవుతుందా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిగార్డెడ్ యాజ్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి లెటర్ రాయటంలో తప్పులేదు, రాయటం తప్పని నేను అంటున్నాను, బయటకు పెట్టడం తప్పంటారు, బయట పెట్టడం తప్పు. సో ఆ తప్పు ఆయన చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి కంటెంప్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఒకసారి కంటెంప్ట్ అట్రాక్ట్ అయితే మోరల్గా రిజైన్ చేయవలసి వస్తుంది, తప్పదు. ముఖ్యమంత్రిగా రిజైన్ చేయాలి, ఆ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మార్పు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కన్వెన్షన్ అది, నేను దిగనన్నా అప్పుడు దింపాల్సి రావచ్చు. సో అందుకని మధ్య మార్గంగా ముందే ఇట్ ఈస్ ఎ మిస్టేక్, ఐఎమ్ సారీ అని చెప్పి మాట చెప్పేస్తే గోరుతో పోతుంది, గొడ్డల దాకా తీసుకెళ్ళొద్దు. ఎంతో కష్టపడి నేను పదవి తెచ్చుకున్నాడు కాబట్టి ఈ తప్పు చేయొద్దని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది నేను చెప్పింది. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే ఇప్పుడు రోజువారీ విచారణ, ఆయన కేసుల గురించి రోజువారీ విచారణ మొదలైంది. రోజువారీ విచారణ కాదు, దీనికి ఇది ఏదో అవుతుందని నేను అనలా. ఇది అసలు ఇది ఏది తేలాలన్నా ఇంకో సంవత్సరం పడుతుంది. నేను చెప్పింది క్రిస్మస్ లోపు కదా, క్రిస్మస్ లోపు అని చెప్పింది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అది కూడా చెప్పాను స్పెసిఫిక్గా, కారణం కూడా చెప్పాను నేను. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అట్రాక్ట్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అట్రాక్ట్ అయితే హీ హాస్ టు రిజైన్ మోరల్గా యాజ్ ఫర్ ద కన్వెన్షన్. సో కాబట్టి సారీ చెప్పి ఈ క్లోజ్ చేసుకుంటే మంచిది. ఆయన కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ పదవిలో ఉండటానికి ఉంటుంది. ఆ కేసుల గురించి అసలు నేను మాట్లాడాల, అది ఎప్పుడో ఇంకో సంవత్సరం పడుతుంది, అది ఏదైనా కావచ్చు. అందులో అసలు ఎక్విట్ కూడా అవ్వచ్చు, కన్విక్ట్ కాకపోవచ్చు కూడా. బట్ ఇది మటుకు కంపల్సరీగా కంటెంప్ట్ అనేది పక్కా. సో అందుకని అక్కడ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలని మా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా, సో అది ఫాలో అవ్వమని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే ఈ నెక్స్ట్ ఎలక్షన్లో అధికారమే ధ్యేయంగా ఇప్పుడు బీజేపీ జనసేన అలయన్స్ అయ్యాయి. ఇప్పుడు సోమవీర్రాజు గారిని రీసెంట్గా మార్చారు, అధ్యక్షులుగా చేశారు. ఇప్పుడు మరి వాళ్ళిద్దరు ప్రయాణం వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు ఢీకొనొచ్చు? ఏం చెప్పలేను. మీరు అభిమానించే పార్టీ బీజేపీ, ఐ థింక్. నాకు అన్ని పార్టీలోనూ స్నేహితులు ఉన్నారు. మీరు ఒకప్పుడు బీజేపీ పర్సన్. బీజేపీలో నేను 4 ఏళ్ళు ఉన్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నాకు అందరూ క్లోజే. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు నాకు క్లోజే, లోకేష్ నాకు క్లోజ్. అలాగే మా పార్టీలో అందరూ, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా క్లోజే, ఇప్పుడు కాకపోవచ్చు. సో చాలామంది నాకు క్లోజే. ఇప్పుడు కాకపోవచ్చు అని ఎందుకు అనుకుంటున్నారేమో? కావాలంటే టైం ఇవ్వట్లేదు కాబట్టి కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మేబీ బిజీ ఉండొచ్చు. ఏంటి ఆ బిజీ? ముఖ్యమంత్రి బిజీ అంటే అని అవుతాడు ఎవడన్నా? ఎవడన్నా ముఖ్యమంత్రి బిజీ అంటే ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ అని అర్థం. అంటే ఒక పక్క ఆర్థిక సంక్షోభం. ముఖ్యమంత్రి ఎప్పుడు బిజీగా ఉండరు. ముఖ్యమంత్రి అన్నవాడు ఎప్పుడు బిజీగా ఉండడు, ఉండకూడదు కూడా. ముఖ్యమంత్రి ఎప్పుడు ఆలోచనలకి టైం ఉండాలి, ప్రజలను కలవటానికి టైం ఉండాలి, ఆ ప్రజల ద్వారానే తెలుసుకోవాలి తప్ప అదర్వైజ్ ఏంటి ముఖ్యమంత్రికి పని? ఇంట్లో మొక్కలు నీళ్ళు వస్తాడా ముఖ్యమంత్రి? అదే కంప్యూటర్ కొడతాడా? ఏం చేయడు. ఎప్పుడు ఒక హయ్యర్ స్థాయిలో ఉన్నాడు, ఎప్పుడు ఖాళీగానే ఉంటాడు. న్యూస్ ఛానల్లో ఓనర్ ఎప్పుడు ఖాళీగానే ఉంటాడు. ఆ టీటీపీ కొట్టేవాడు కొడతానే ఉంటాడు ఎప్పటికప్పుడు. ఏ న్యూస్ వచ్చిందో టక్ కొట్టి కవర్ చేసుకోవాలి. ఆడ ఉన్న 8 గంటల్లో నిమిషం టైం ఉండదు ఆడికి.
ఆ ఛానల్ ఎడిటర్ కానీ ఆడు ఆలోచించుకోవాలి. ఆడి ఈ గాడిద పనులన్నీ చేస్తా కూర్చున్నాడంటే వీళ్ళు బి మిస్ఫిట్ ఆ పోస్ట్లో సర్వే అవ్వలేడు. ఇప్పుడు కూడా స్థాయి పెరిగే కొద్దీ సమయం ఎక్కువ అందుబాటులో ఉంటుంది. ఆ సమయ పాలన చేసుకోవాలి ఎవడైనా కూడా. ఇఫ్ సంబడీ సేస్ ఐ డోంట్ హ్యావ్ మనీ, వన్ కెన్ అగ్రీ. బట్ సంబడీ సేస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్. అఫ్కోర్స్ ఇది మా ముఖ్యమంత్రి అనలా. సో మీలాంటి వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి అంటే అదేదో పెద్ద పోస్టు, ఏదేదో ఇంద్ర పదవి అని చెప్పి అనుకుంటున్నారు. ఐ కన్సిడర్ ఇట్ ఓన్లీ యాజ్ ఏ బాధ్యత. పెద్ద హోదా ఏం కాదు అది. ముఖ్యమంత్రి పదవి అనేది ఒక బాధ్యత. దాన్ని హోదాగా భావిస్తే ఇబ్బందులు ఉంటాయి, బాధ్యతగా భావిస్తే ఇబ్బంది ఉండదు. ఓకే, మీరు ఇందాక అదే జనసేన బీజేపీ అలయన్స్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏమన్నా? మా నారాయణ గారికి కూడా సిపిఐ అధికారంలో వస్తే ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది. తప్పే ఉంది అందులో, ఎవరైనా అనుకోవచ్చు. అలాగే రేపు సోమవీర్రాజు గారు అవుతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవుతారు. బీజేపీ జనసేన అలయన్స్ వస్తాయి, ఏదైనా జరగవచ్చు, మనం ఏం చెప్పగలం. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కూడా ఒక ప్రకాష్ నారాయణ గారు కూడా ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు గతంలో. అలాగే పిరమిడ్ పార్టీ అని ఇంకోటి ఏదో ఉంది. ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ కూడా ఆంధ్రప్రదేశ్లో శాఖ పెట్టారు, మనం ఏం చెప్పగలం. ఓకే, అంటే సోమవీర్రాజు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నెక్స్ట్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి పదవి బీజేపీకి వస్తుంది. అవును, సోమవీర్రాజు గారు బీజేపీకి వస్తుంది అనకపోతే మళ్ళీ వైసీపీ నొక్కుతుందని చెప్తారా ఏంటి? ఆ స్టేట్మెంట్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? సోమవీర్రాజు గారు యాంగిల్లో కరెక్ట్ అది, కానీ సీన్ లేదంటారా? నాకెందుకు, నాకు అసలు అవసరం ఉంది కామెంట్ చేయడానికి. సోమవీర్రాజు గారి యాంగిల్లో అది కరెక్ట్, అంతవరకు చెప్పగలను. అంతే తప్ప ప్రజలు ఎలాగా ఏమో, మరి గతంలో 0.8% వచ్చింది, నెగ్గాలంటే కనీసం 35 అన్నా రావాలి. మరి ఆ 0.8 పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకున్నారు కదా, అది వర్కౌట్ అవ్వదు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి ఇవి కూడా గతంలో కలపండి, కలిపిన తర్వాత మరి తగ్గాలి. ఎవరు తగ్గాలి? మరి వాళ్ళ అధికారంలోకి రావాలి అంటే మరి వైసీపీకి గతంలో 49.8 వచ్చింది. మీరు అన్నట్టు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చాలా పబ్లిక్లో అంత సపోర్టివ్ లేదన్నారు. అలాంటప్పుడు ఈ పార్టీస్కి బలమే కదా అది. ఏమో ఆ పార్టీకి బలం అవుతుందో, రేపు ఇంకో పార్టీ రావచ్చు, దానికి బలం అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. లేదు మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తప్పులన్నీ తెలుసుకుని పక్కనున్న చెత్త కన్సల్టెంట్లను తీసి దూరంగా పెట్టి బ్రహ్మాండమైన పాలన అందించవచ్చు. అందిస్తే ఆయనే కంటిన్యూ అవుతాడు. నేనైతే ఆయనే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీరు నెక్స్ట్ ఏ పార్టీ కండువ కప్పుకోబోతున్నారు? అసలు నన్ను ఎందుకే, అసలు ఏమీ లేకుండా ఇప్పుడు నన్ను సాగుపడతావు. నేను ఈ పార్టీలో ఉన్నానుగా ఇప్పుడు. అంటే నీకేమన్నా మ్యాండేట్, సరే నువ్వు మా పార్టీ ఛానల్ అనేది, సో కాబట్టి నీకేమన్నా చెప్పుంటే పంపించేస్తున్నానని, ఎప్పుడు పంపిస్తారో చెప్పు, అప్పుడు దాన్ని బట్టి నా భవిష్యత్తు నేను ఆలోచించుకుంటా. నీకేమైనా తెలిస్తే చెప్పు, ఎప్పుడు ఎక్స్పెల్ చేస్తారు? వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అవ్వదు, చాలా ట్రై చేశారు పాపం. సింపుల్ షెడ్యూల్ 10 అని ఉంది రాజ్యాంగంలో, చదువుకుంటే చాలు. అది చదువుకుంటూ కూడా రాక రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, డిసెంట్ వేరు డిసిడెన్స్ వేరు అని. సో తెలియక ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, ఏదో పెద్ద పుడ్డింగ్లో ఈ నెల అక్కడ అడిగితే ఏదో చేసేస్తారని. అక్కడేమీ సినిమా లేదమ్మా. అక్కడ ఏదో మాకు సినిమా ఉందని ఇక్కడ డ్రర్మని రీల్ తిప్పుకుంటాం తప్ప అక్కడేమో సినిమా లేదు. అక్కడ 100 లింగాలు, బోల్డ్ లింగం, 30 మంది సీఎంలు, ఓ సీఎం అంతే తప్ప పెద్ద సినిమా ఏం లేదు. మాకేదో 6 రాజ్యసభ ఉన్నారు, అది అయ్యే లేదు, డోంట్ కేర్, అదేం లేదు. నెక్స్ట్ ఎలక్షన్ వరకు అయినా ఏదో పార్టీ కండువ కప్పుకోవాల్సిందే కదా. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే నెక్స్ట్ మీకు ఇప్పుడు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఒక క్రమశిక్షణ కలిగిన యూస్రా రైకాపా వెబ్ ఛానల్గా నీకేదన్నా న్యూస్ ఉందా నన్ను ఎక్స్పెల్ చేస్తున్నారని? నెక్స్ట్ ఎలక్షన్ కాదు సార్, నెక్స్ట్ ఎలక్షన్ కైనా మీకు టికెట్ రాదు, ఇస్తారని అనుకుంటున్నారు. ఏమో మరి అఫీషియల్ ఛానల్ కదా, నువ్వు చెప్పు. నేను ఎప్పుడో చెప్పా, నాకు డెఫినెట్గా ఈ పార్టీ
సీట్ ఇవ్వరు అని కూడా చెప్పా. ఆల్టర్నేట్ క్యాండిడేట్ని తెచ్చి పెట్టేసుకున్నారుగా. అవును, మా గంగరాజు గారు అబ్బాయిని అక్కడ తెచ్చి పెట్టేసుకున్నారు. సీట్ ఇస్తారని నేను ఎందుకు అనుకుంటాను? నేను అనుకోను. మరి ఏ పార్టీ వైపు? ఏ పార్టీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను? చెప్పిన యూసరా రైకాపా అఫీషియల్ ఛానల్కి ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఎందుకు చెప్పాలి చెప్పు? పబ్లిక్ క్యూరియాసిటీ. చెప్తే అసలు ముందే ఇదిగో ఇదిగో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఈ పార్టీకి వెళ్ళిపోతానికి అని అదొక పబ్లిసిటీ. ఎందుకు నాకు ఈ గోళ? మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చూద్దాం. మీరు నన్ను ఉంచుకోవాలని భావించినప్పుడు, ఉంచుకోవాలని మీరు కోరుకుంటున్నారు, ఉండాలని నేను కోరుకుంటున్నాను, చూద్దాం. పంపించేసినప్పుడు పంపించేయండి, పంపించేస్తే పోతాం. నాకుగా నేను పోను, నాకు ఉండాలని ఉంది, ఈ పార్టీ 25 ఏళ్ళు ఉండాలని ఉంది. సో కాబట్టి నేను పోను, నేను ఉంటా, మళ్ళీ ఎంపీ అవుతా. ఎలా? ఏ పార్టీ? ఇవన్నీ వెండి తెర మీద చూడండి, చాలా టైం ఉంది. ఇంకా నేను ఎంపీ అవడం ఖాయం. నెక్స్ట్ రెబల్గా వెళ్ళినా ఎంపీ అవుతారా? క్వశ్చన్ లేదు. ధీమా. చూడవయా, తినపోతూ రుచులు ఎందుకు? చూడు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని అంత అభిమానించే వ్యక్తి ఇలా రెబల్గా మారి ఇలా విమర్శిస్తున్నారంటేనే నమ్మశక్యం. కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ని విమర్శించట్లా, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా. ఓన్లీ ప్రభుత్వం. మీకు విజయసాయి రెడ్డి గారికి మామూలు రిలేషన్ మంచిగా ఉందా? ఆయనే గట్టిగా ప్రెషర్ పెట్టి ప్రశాంత్ కిషోర్ని పట్టుకుని నన్ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఈ టైంలో మాట్లాడాలన్నా ఆయన ఏం మాట్లాడు పాపం, భయపడుతున్నాడు ఏంటో మరి. ఆయనే భయపడుతున్నారు నాతో మాట్లాడితే ఆయన మీద ఏమన్నా చర్యలు ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఆయన అయితే ఈ మధ్య నేను టచ్లో లేను. అంటే మీరు ఇన్ని విమర్శలు చేసిన తర్వాత మీ మీద చాలా కౌంటర్గా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అని నేను విన్నాను. లైక్ ఇప్పుడు మీరు పార్లమెంట్ కమిటీ చైర్మన్గా మిమ్మల్ని తొలగించడం ఒకటి, ఐటీ రైట్స్ మీ మీద జరిపించడం ఒకటి, ఇవన్నీ వాటిలో చర్యల్లో భాగంగా చేసినవేనా? అంటే ఏదో చేతగాని చర్యలు అని అనుకోవచ్చు. ఇప్పుడు గతంలో వీళ్ళు ఇచ్చిన పదవి కాదు అది. నేను ఈ పార్టీకి, నేను పార్టీలో సభ్యుని కాబట్టి నేను నా వ్యక్తిగత చరిష్మాతో మేనేజ్ చేసి తెచ్చుకున్నా. అది వీళ్ళు ఇవ్వద్దు అని అబ్జెక్ట్ చేయాల. పార్టీకి ఒకటే కోట, అది రెడ్డి గారికి వెళ్ళిపోయింది, సాయి రెడ్డి గారికి. సో నేనేదో దంటాలు పడి మా పార్టీకి ఇంకోటి ఇవ్వంటారా బాబు, మా పార్టీకి ఇంతమంది ఉన్నాం కదా, ఏదో ఇంకోటి ఇవ్వండి అది ఇది అని చెప్పి నాకున్న పాత కాంట్రాక్ట్స్తో తెచ్చుకున్నా. అప్పుడు వీళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు, ఏదో గుండె గతుక్కు మంది కానీ అబ్జెక్ట్ చేయలేకపోయారు. సో కంటిన్యూ అయ్యాం. అది 1 year రెన్యూవల్. ఏ చైర్మన్ అయినా 1 year రెన్యూవల్. సాయి రెడ్డికి కూడా మళ్ళీ మనం రెన్యూ చేశారు. అందులో ఉంటుంది ఇట్ ఈస్ రెన్యూడ్ అని ఉంటుంది, రీఅపాయింటెడ్ అని ఉంటుంది, 1 year పోస్ట్. వీళ్ళు ఏదో ప్రత్యేక విమానం వేసుకెళ్ళి లెటర్ ఇచ్చారు మీ మీద, ఇచ్చి అసలు ఈ పోస్ట్ అర్జెంటుగా పీకేయండి, ఈ బాలశవరిని పెట్టండి అని చెప్పారు. తీయడం లేదురా, అది 1 year పోస్టు, నువ్వు తీసేయమంటే తీసేయం, 1 year ఉంచుతా అయిన తర్వాత అని చెప్పి 1 year అయిన తర్వాత వీళ్ళు స్పెసిఫిక్గా లెటర్ ఇచ్చారు. ఇదిగో మా పార్టీకి ఇచ్చిన ఈ పోస్ట్, పార్టీకి ఇచ్చారు కదా మరి, మా పార్టీకి ఇచ్చిన ఈ పోస్టు ఇదిగో పలానా మా బాలశవర్ గారికి ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. సో నేను ఇంకా పార్టీలో సభ్యున్నే. సో నన్ను ఒకవేళ ఎక్స్పెల్ చేస్తుంటే నేనే కంటిన్యూ అయ్యి ఉండేవాడినేమో కూడా. ఛాలెంజ్ కూడా చేశాను నేను, ఎక్స్పెల్ చేయండి ఐ విల్ కంటిన్యూ ఇన్ దట్ పోస్ట్ అని కూడా చెప్పాను. చేయకపోతే రాదని కూడా చెప్పాను. నా రెన్యూవల్ టైంకి ఇట్ వోంట్ బి రెన్యూడ్ అని చెప్పి నేను ఓపెన్గా ముందే చెప్పా. ఇందులో వీళ్ళు బొచ్చడానికి పెద్ద పీకేసింది లేదు, ఏమీ లేదు. నేను వేసిన భిక్ష అని కూడా చెప్పాను. నా పార్టీకి అది లేదు, నేను వేసిన భిక్ష నేను తీసుకొచ్చాను పార్టీకి. ఓకే, సాటి మతస్థుడికి ఇచ్చుకున్నాడు, కులస్థుడు అయిపోయాడు సాయిరెడ్డి, ఈయన క్రిస్టియన్ మతం వాడు, నువ్వు సాటి మతస్థుడికి ఇచ్చుకున్నాడు, తప్పే ఉంది, ఆయన కులం ఆయన మతం, ఓకే ఆయన పార్టీ ఇచ్చుకున్నాడు. నేను గ్రేస్ఫుల్గా సైడ్ ఓకే, బట్ నన్ను వాళ్ళేం పీకలేదురా, వాళ్ళు రెన్యూ చేయొద్దన్నారు.
ఇప్పుడు పోస్ట్ ఈ పార్టీకి తీసుకొచ్చింది నేను, ఉమ్, అది అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. అప్పుడే ఏడుచుకున్నారు నాకు ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందని చెప్పి ఇవన్నీ. అది కూడా అందరికీ తెలుసు, మీలాంటి వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు బయటికి, తప్ప అందరికీ తెలిసిందే అది. ఉమ్, సో ఇప్పుడు రెన్యూల్లో వల్లభనేని బాలశౌరి ఉమ్, ఇచ్చారు. ఏముంది అందులో నన్ను పీకింది లేదు, పోవట్లేదు. ఉమ్, ఆ బాలశౌరి ఎవడో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీని ఇక్కడ తీసుకొచ్చి ఎప్పుడో సంవత్సరం నుంచి ఏదో పెండింగ్ ఉంటే ఉమ్, చేశారు. దాన్ని నేను కోర్టుకు వెళ్ళాను, స్టే తెచ్చుకున్నా. ఉమ్, ఏముంది అందులో వాళ్ళు నన్ను పీకింది లేదు, పీకగలిగే లేదు, పీకపోయేది లేదు. అంటే అది జరిగిన ఇన్సిడెంట్ జగన్ గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే జరిగింది. ఉమ్, అలాగేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఏదో పెద్ద సినిమా ఉందని కాదు. ఉమ్, పెద్ద సినిమా అంటే ఈయన మీద కేసులు బాగా తీసేసుకోవచ్చుగా, ఉమ్, ఇవన్నీ ఎందుకు? అది లోవర్ లెవెల్లో ఏదో ప్రభావితం చేసి ఉమ్, చేయించుకున్నారు. ఏమైంది దానివల్ల? అసలు ఏం జరగలేదు. ఉమ్. ఏమవుతుంది? ఇంకో మాట కూడా వినిపిస్తుంది సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల వల్ల కేంద్రానికి సరెండర్ అవుతున్నారు అని నిన్న ఏదో ఉండవల్లి గారు అన్నారు ఉమ్, అని జనం అనుకుంటున్నారని ఉండవల్లి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. ఆయన అన్నారు. మరి ఉమ్. మరి అది ఆయన అభిప్రాయం. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ ముఖ్యమంత్రి గారు దాన్ని పెద్దగా నేను దానికి పెద్ద విలువ ఇవ్వను. ఉమ్, దానికి పెద్ద విలువ ఇవ్వను. ఉమ్. కేసుల వల్ల సరెండర్ అవ్వట్లేదు. ఏముంది సరెండర్ అవ్వడానికి? ఏముంది ఇప్పుడు పోలవరం విషయంలో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు, ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు. ప్రత్యేక హోదా ఏం చేయగలరు? ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి, ఉమ్, ప్రామిస్ ఉంది, కానీ యాక్ట్లో లేదు. ఉమ్, ప్రత్యేక హోదా అనేది యాక్ట్లో లేదు. ఉమ్, మన ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అది లేదు. సో కాబట్టి మనం అడిగి తెచ్చుకోవాలి అది, ఉమ్, అంతే తప్ప పోరాడి తెచ్చుకోగలిగేది కాదు. ఉమ్, అడగటం వేరు, పోరాటం వేరు. ఉమ్, నీ హక్కు అయినప్పుడు పోరాడతావు. అది నీ హక్కు అది నీ హక్కు కాదు, నీ హక్కుగా అది రికగ్నైజ్ చేయలే. ఉమ్. సో కాబట్టి బతిమలాడి తెచ్చుకోవాలి. ఇప్పుడు పోరాడే స్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందంటారు? పోరాడే స్థితి అంటే ఇప్పుడు మీ అవసరం లేదు అక్కడ, ఉమ్, ఓటింగ్కి దేనికి అవసరం లేదు. ఉమ్, పోరాటం అంటే ఊరికే పోరాడుకుంటాం తప్ప పోరాడే స్థితిలో వైసీపీ ఉన్నా పట్టించుకునే పరిస్థితిలో బీజేపీ లేదు. ఉమ్, పోరాడే స్థితి ఉండొచ్చు, పోరాడవలసిన అవసరం ఉండొచ్చు, పట్టించుకునే స్థితి అయితే అక్కడ లేదు. ఉమ్. పట్టించుకోరు బీజేపీ వాళ్ళు. అదే కన్సర్న్. ఇప్పుడు బీజేపీకి 30 రాష్ట్రాల్లో ఇదో రాష్ట్రం ఉమ్, అంతే. మనమేదో ఇక్కడ అనుకుంటాం ఉమ్, అసలు ఈ సీఎం గారు అక్కడికి వెళ్తే అసలు అంత పెద్ద హడావుడిగా ఉంటుందని. అక్కడికి వెళ్తే ఇలా కూర్చోవాలి, ఏమంటున్నారు, ఎన్నింటి రమ్మంటున్నారు, పిలుస్తున్నారా, ఇలా ఉంటుంది వరుస. ఉమ్, నువ్వు సీఎం ఆఫీస్కి వెళ్తే నువ్వు సీఎం కోసం వెయిట్ చేసినట్టే ఉంటుంది. ఉమ్, ఇంత పెద్ద బ్రహ్మాండం బతుకోంగా ఉండదు అక్కడ. ఉమ్. మామూలు పబ్లిక్ తెలిసినట్టు అంత హడావిడి ఏమి ఉండదు. ఆయన అమిత్ షా గారు 3 అంటాడు, మళ్ళీ సాయంత్రం 6 అంటాడు, 9 అంటాడు, లేకపోతే రేపు పొద్దున్న 10 అంటారు. ఉమ్, అంతే. ఇల్లు రెడీగా ఉంటాం, ఆగు అంటే ఆగిపోవటం, రా అంటే వెళ్ళటం, అంతే. ఉమ్, వాళ్ళు బిజీగా ఉంటారు కదా, దేశానికి హోమ్ మినిస్టర్ ఆయన. అవును. సో విల్ బి టూ బిజీ. ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. సో ప్రధానమంత్రి గారు అంటే ఇంక చెప్పక్కర్లేదు. సో అలాగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవాలంటే ఏముంది, ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసేస్తున్నారు, సీఎం గారు వెళ్ళిపోతున్నారు అన్నారుగా. ఉమ్, ఇప్పుడు దాకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ లేదా? ఉమ్, మాట్లాడరా ఎవరు? సాక్షిలో రాసుకోరే. ఉమ్, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పిఎంని కలుస్తున్నారు, మళ్ళీ ఈ జ్యుడిషియల్ ఇష్యూ మీద రాష్ట్రపతిని టైం అడిగారు, ఉమ్, ప్రధానమంత్రిని టైం అడిగారు అని అంత 20 రోజులు అయిందా? 15 days, 15 to 10. ఇతను కరెక్ట్గా చెప్తాడు. 15 రోజులు అయింది, 15 days ఇవ్వలేదా అపాయింట్మెంట్? మరి ఏమన్నప్పుడు రాసుకోరా ఇంకా రాలేదని? అలా ఏమి ఉండదంటారా? మేము అనుకున్నంత సీన్ లేదంటారా? నువ్వు అనుకున్న దాంట్లో 1% కూడా లేదా? మాకు తెలుసు కదా ఇక్కడ సీన్. అసలు ముఖ్యమంత్రులు ఎవరు పట్టించుకోరమ్మా ఢిల్లీలో.
ఏ స్టేట్ ముఖ్యమంత్రిని ఎవడో పట్టించుకోడు. అది పక్కన పెట్టితే మీరు వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకున్నారు. ఎందుకు అంత మీ ప్రభుత్వం చేతుల్లో ఉండగా ఎందుకని ఇంకా కేంద్ర ప్రభుత్వం సహాయం చేసుకోవడం? నువ్వేం అడిగావు? అంత ధైర్యం ఉందా అని అడిగావుగా. అది మీలాంటి పనికిమాలిన మాటలన్నీ చెప్పి అక్కడ ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు, ప్రతి పరికరం ఇలా మాట్లాడుతున్నాడు, దమ్ముందా ధైర్యం ఉందా అంటున్నాడు. అది మీరు ఎంక్వైరీ చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే అనుకోండి ప్రోత్సహిస్తుంది, వాళ్ళు ఎమ్మెల్యేలతో ఇలా మాట్లాడిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చా. వాళ్ళు వెరిఫై చేశారు, అది నిజమే అని తెలిసింది, సెక్యూరిటీ ఇచ్చారు. అంటే సొంత పార్టీ నుండే థ్రెట్ ఉందంటారా? చెత్త మాట్లాడుతున్నారు సొంత పార్టీ వాళ్ళు, సొంత పార్టీ ఛానల్స్ వాళ్ళు ఇంకా చెత్త మాట్లాడుతున్నారు. వెళ్ళి ధైర్యం ఉందా అని అడుగుతున్నారు. సో ఇవన్నీ చెప్పాం, ఇలా చెత్తగా మాట్లాడుతున్నారు ఇలా. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. అవును, చెత్తగా మాట్లాడిన మాట నిజం, చెత్త ఆలోచనలు ఉన్నమాట నిజం అని చెప్పి సెక్యూరిటీ ఇచ్చారు. అది ఎప్పుడు సెక్యూరిటీ ఉంటే ఏముందమ్మా, ముఖ్యమంత్రికి ఎంతమంది ఉంటారు సెక్యూరిటీ? చాలామంది ఉంటారు. మరి ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తంతారని భయమా సెక్యూరిటీ పెట్టుకుంటే? అంతే, ఎవడో పనికిమాలినోడు ఒకడు ఉంటాడు. సో అలాంటి పనికిమాలిన పెదవుల నుంచి రక్షణ అవసరం కాబట్టి, అంటే మామూలు పబ్లిక్లో వెళ్ళే ధైర్యం లేకే సెక్యూరిటీ తెచ్చుకో. అంటే ముఖ్యమంత్రికి లేదు ధైర్యం, అంతేగా నువ్వు చెప్పేది. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా సరే మరి పెద్ద సెక్యూరిటీతో వెళ్తున్నాడుగా, అంటే ధైర్యం లేక వెళ్తాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే అది మామూలుగా రాజ్యాంగ పరంగా సెక్యూరిటీ వచ్చేది. ఇప్పుడు ఎంపీలకు అంత సెక్యూరిటీ అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో ఉన్న చాలా మంది ముఖ్యమంత్రులు ఇలా పెట్టుకోరా బాబు. చాలా మంది ముఖ్యమంత్రులు చాలా రాష్ట్రాల్లో నేను చూసా, ఒకళ్ళిద్దరిని కూడా పెట్టుకోరు. మా ముఖ్యమంత్రి గారు ఎక్కువ పెట్టుకుంటాడు. మరి ప్రజల్లోకి వెళ్ళి ధైర్యం లేక కాదు, పెట్టుకుంటారు. ఎవడో పనికిమాలినోడు ఉంటాడని చెప్పి కొంత యాంగిల్లో పెట్టుకుంటారు. అది అంచేత ఇప్పుడు ఒక వ్యక్తి పాపులర్ అయినప్పుడు సో ఈవిల్ ఐస్ కూడా ఉంటాయి కాబట్టి, సో ఆ రకంగా నేను కూడా పాపులర్ అయ్యానని అనుకోవాలి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే.